పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకంలో పాలు పంచుకుంటున్న మీ అందరికీ ఈరోజు 54వ రోజు. మన ధ్యానాంశం బ్రతికేద్దాం సంతోషంగా. మన జీవిత యాత్రలో, మన జీవిత ప్రయాణంలో ఎన్ని కష్టాలు, కడగండ్లు, దుఃఖాలు, బాధలు, సమస్యల సుడిగుండాలు ఎదురైనా బ్రతికేద్దాం సంతోషంగా. ఈ జీవిత ప్రయాణంలో, పోరాటంలో ఎదురీదుదాం, సాగిపోదాం, కలిసి నడుద్దాం, బ్రతికేద్దాం సంతోషంగా. ఇది దేవుడు మనందరి నుండి కోరుకుంటున్న ఆయన మనసులో కోరిక. నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మన జీవిత ప్రయాణంలో, పోరాటంలో ఎంత వద్దనుకున్నా, ఎంత కాదనుకున్నా సంతోషంగా బ్రతకాలని మీకు, నాకు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా బ్రతకాలి అని ఆశపడుతున్న మన జీవితంలో ఎటువైపు నుంచో కష్టాలు, సమస్యలు ప్రతిరోజు పలకరిస్తూనే ఉంటాయి. నవ్వుదామనుకునే లోపల ఏదో దుఃఖము, ఏదో బాధ, ఏదో గతములో జరిగిన చేదు అనుభవం మనల్ని వెక్కిరిస్తూ, మనల్ని చూసి వెటకారంగా పలకరిస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఆనందంగా ఒక పండగ చేసుకుందాం అనుకున్నా అందులో ఏదో ఒక రకమైన అపశృతి. ఆనందంగా, సంతోషంగా ఒక పెళ్ళి, ఒక కళ్యాణ వేడుకకు వెళ్దామనుకున్నా అక్కడ కూడా ఏవో తెలియని అపశృతులు జరుగుతూనే ఉన్నాయి. పుట్టినరోజు వేడుకల్లోనైనా, ఇంటికి సంబంధించిన రకరకాల కార్యక్రమాలలోనైనా, సంఘానికి సంబంధించిన పండగల్లోనైనా ఆనందంగా, సంతోషంగా సాగిపోవాల్సిన మన బ్రతుకుల్లో ఏదో ఒక వ్యక్తి ద్వారా, ఏదో ఒక ఆటంకము ద్వారా, ఏదో ఒక కొరత ద్వారా, కరువు ద్వారా ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని ఆవిరి చేసే మనుషులు, ఉన్న సంతోషాన్ని ఆవిరి చేసే పరిస్థితులు మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎడారి ప్రయాణంలో ఇజ్రాయేలు ప్రజలకు, నేడు జూబిలీ యాత్రలో ఉన్న మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే బ్రతికేద్దాం సంతోషంగా. నిన్నటి రోజునే మనం విన్నాం, ఇజ్రాయేలు ప్రజలు విడిది చేసిన చోటు బెన్యాకాను అనగా దుఃఖానికి కారణం. నిన్న ప్రశ్నించుకున్నాం, బాధకు కారణం నీవేనా? కుటుంబములో, సంఘములో, సమాజములో, ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో బాధకు కారణం నీవేనా? ఆకాను దేశం మొత్తం బాధపడ్డానికి కారణమయ్యాడు. ఆకాను అనేవాడు తన కుటుంబం మొత్తం తగలబడిపోవడానికి కారణమయ్యాడు. యాత్రలో నీవు ఒకరి బాధకు కారణం కాకూడదు అని నిన్న బెన్యాకాను అనే ప్రాంతంలో దేవుడు మనకు పాఠం నేర్పించాడు. ఈరోజు మనం ధ్యానించుకుంటున్న ఆ స్థలం పేరు నిన్న మనం ధ్యానించుకున్న దానికి పూర్తి విరుద్ధం, వ్యతిరేకం. రండి మూలవాక్యంగా విందాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 32వ వచనము. వారు బెన్యాకానును వీడి హోరు హగిద్దాదునకు చేరిరి. వారు బెన్యాకానును వీడి హోరు హగిద్గాదునకు చేరిరి. ఆ పేరు చక్కగా వినండి. హోరు హగిద్గాదు, హోరు హగిద్గాదు. స్క్రీన్ మీద మీరు చూడండి, దాని అర్థం కూడా హోరు హగిద్గాదు అనగా సంతోషమును పుట్టించు పర్వతము అని అర్థం. బెన్యాకాను అనగా బాధకు కారకుడైన కుమారుడు అని అర్థం. నిన్నటి రోజున మనం ధ్యానించుకున్నటువంటి బెన్యాకాను అనగా బాధకు కర్త అయిన కుమారుడు అని అర్థం. దానికి వ్యతిరేకమైనటువంటిదే హోరు హగిద్గాదు అనగా సంతోషమును పుట్టించే పర్వతము అని అర్థం. ఈ యాత్రలో, ఈ జీవిత ప్రయాణములో, ఈ జూబిలీ యాత్రలో ఉన్న మనందరినీ దేవుడు ఏం కోరుకుంటున్నారంటే బ్రతుకు దినములన్నీ సంతోషముగా బ్రతుకుము.
బ్రతికే దినాలు ఎన్నుంటాయో, మన జీవిత యాత్ర ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుందో ఎవరు ఊహించగలం? బ్రతికే కొద్ది దినములైనా, కొద్ది దినములు అనడంతోనే ఏంటండి మనకి ఎక్కువ దినాలు లేవా అని మీరు నన్ను అడిగితే ఎంత ఆయుష్ ఉందో చెప్పేటంత కెపాసిటీ నాకైతే లేదు. బ్రతికే దినములు ఎన్నున్నా ఆ దినములన్నీ సంతోషంతో బ్రతకాలి, బ్రతికినన్నాళ్ళు ఆనందంతోనే యాత్ర సాగిపోవాలి అన్నది దేవుడి యొక్క సంకల్పం. ప్రియులారా, లోకంలో ప్రతి ప్రాణికి సంతోషంగా ఉండాలనే ఆశ ఉంటుంది. ఏ వ్యాపారం చేస్తున్నా వ్యాపారం చేసే దేనికి? సంతోషంగా బ్రతకడానికే. ఉద్యోగం చేసే దేనికి? సంతోషంగా బ్రతకడానికే. ఈ సేవ అయినా ఏ చదువైనా అంతా సంతోషంగా బ్రతకడానికే మనం చేసే ఒక కృషి. ప్రియులారా, ఈ ప్రాణం, ఈ ప్రాయం ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. ఈ ప్రాయం, ఈ ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుందో ఎవరూ ఊహించలేము. వృద్ధాప్యంలోనే చనిపోతాము అని ఎక్కడ లేదు. కళ్ళ ముందే వింటున్నాం, చూస్తున్నాం. కరోనా లాంటి మహమ్మారులు వచ్చి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రకరకాల రోడ్డు ప్రమాదాల వలన ఎవరెవరు ప్రయాణం ఎప్పుడెప్పుడు ఆగిపోతుందో మనం చెప్పలేకపోతున్నాం. బ్రతుకు దినములన్నీ ఉన్ననాళ్ళు హ్యాపీగా ఉందాం, 10 మందిని హ్యాపీగా ఉంచుదాం, సంతోషంగా మనం బ్రతుకుదాం, 10 మందిని సంతోషంగా బ్రతకనిద్దాం. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి పాఠం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ యాత్రలో నీవు బాధ పెట్టేవాడిగా కాకుండా సంతోషపెట్టేవానిగా మారాలి. ఇది బెన్యాకానుకు హోరు హగిద్గాదుకు ఉన్న తేడా. బెన్యాకాను నిన్న రోజున ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆకాను అనేవాడు దేశాన్ని బాధ పెట్టాడు, కుటుంబాన్ని బాధ పెట్టాడు. అలా మనం బ్రతకూడదు. సంతోషాన్ని పంచే యేసయ్యలాగా మనం బ్రతకాలి అన్నది ఈరోజు మన ధ్యానాంశం. ఉపదేశకుడి గ్రంథం 3వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. కనుక ఆనందముగా బ్రతికి ఈ జీవితమును చక్కగా గడుపుట కంటే మనము చెయ్యదగినదేమియునూ లేదని నేను గ్రహించితిని. సొలొమోను మహాజ్ఞాని తెలుసుకున్న పాఠం ఇది. చూడండి, నరుడు తిని త్రాగి తాను సాధించిన వానిని అనుభవింపవలెను. ఇదియును దేవుడు అతనికి దయచేసిన వరమేనని నేను గ్రహించితిని. ప్రియులారా, జీవితంలో వారి మీద వీరి మీద చాడీలు చెప్పుకొని, కయ్యాలాడుకొని, యుద్ధాలు చేసుకొని, విమర్శలు చేసుకొని, నిందలు వేసుకొని, వారిని వీరిని పోలీస్ స్టేషన్కి ఇడ్చి, కోర్టులకి ఇడ్చి, సొలొమోను జ్ఞానకర్త ఏమంటున్నాడంటే, సొలొమోను మహాజ్ఞాని ఏమంటున్నాడంటే, ఇవన్నీ చేసి మనం చేయదగినది ఏమీనూ లేదు. మరేం చెయ్యాలి? దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ సంతోషంగా గడుపుదాం బ్రతికినన్నాళ్ళు. ఇలా సంతోషంగా హ్యాపీగా బ్రతకడం కూడా దేవుడు వరమేనని గ్రహించండి. దేవుడు వరమే. పరిశుద్ధాత్మ వరాలు ఫలాలలో మొట్టమొదటిది, వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ జాయ్, హ్యాపీనెస్. సంతోషంగా ఉండడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే బహుమానం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనము. ఆనంద హృదయుని మనస్సు సంతోషముగా ఉండును, దుఃఖ మనస్కుని వదనము దిగులుగా ఉండును. 17వ అధ్యాయము సామెతల గ్రంథం 17:22 కూడా చదువుతాను. సంతోష చిత్తము మందువలే ఆరోగ్యము చేకూర్చును, విషాద స్వభావము ఆరోగ్యమును నాశనము చేయును. వింటున్నారా? అంటే సంతోషముగా ఉండుట ఆరోగ్యానికి కారణం. సంతోషమే సగం బలం అన్నారు కదా పెద్దలు. దేవుడు ఏమంటున్నాడంటే, సంతోషమే మీకు పూర్తి ఆరోగ్యం, పూర్తి బలం. ప్రియులారా, మనం సంపాదించిన అన్నింటికంటే, కొత్తగా ఇల్లు కట్టుకునే దానికంటే, కొత్తగా కారు కొనుక్కునే దానికంటే, కొత్తగా బట్టలు కొనుక్కునే దానికంటే, మనం సంపాదించే వీటన్నిటికంటే సంతోషాన్ని సంపాదించుటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది.
ఏం సంపాదించుకున్నా దాని నుంచి వచ్చే ఆనందం, సంతోషం తాత్కాలికమే. కొత్త బట్టలు వెళ్ళి కొనుక్కుంటాం, కొత్త చీర కొనుక్కుంటారు 10,000 20,000 ఇచ్చి. దాని నుంచి వచ్చే ఆనందం ఎన్నాళ్ళుంది? కొత్త సెల్ ఫోన్ కొనుక్కుంటాం, దాని నుంచి వచ్చే ఆనందం ఎన్నాళ్ళు ఉంటుంది? ప్రియులారా, ఈ లోకంలో మనం సంపాదించే వాటన్నిటికంటే శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని సంపాదించుటే ముఖ్యము. ప్రశ్నించుకుందాం మనందరము, అలాంటి శాశ్వతమైన ఆనందం, సంతోషం నా కుటుంబంలో ఉందా? నా జీవితంలో, నా బ్రతుకులో అలాంటి సంతోషం ఉందా? కలిమిలోనైనా, కరువులోనైనా, బరువైనా, భారమైన ఇలాంటి సంతోషాన్ని మనం అందరము సంపాదించుకోవాలని హోరు హగిద్గాదు అనే ఈ ప్రాంతంలో దేవుడు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్తాను కదా, మనం బ్రతికేది పెద్ద పెద్ద విలాసవంతమైన ప్యాలెస్ల్లో, విల్లాల్లో బ్రతకాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో మనకు లేకపోయినా, చివరికి చెట్టు కిందే, గుడారాల కిందే కాపురం ఉంటున్నా, తినేది కారం మెతుకులు, పచ్చడి మెతుకులు అయినా, చెప్పాను కదా, కరువైనా, కరోనా అయినా, బరువైనా, భారమైనా సంతోషంగా బ్రతకమని ఈ యాత్రలో దేవుడు మనందరినీ కూడా కోరుకుంటున్నారు. చాలామందికి చూస్తూ ఉన్నాము, తక్కువ వయసులోనే, అంటే చాలా చిన్న వయసులోనే రోగాలు, స్ట్రెస్, దుఃఖం, వేదన. హుషారుగా ఉండాల్సిన వాళ్ళు ఉసూరుమంటూ బతుకుతున్నారు. ఎందుకంటారు? ఉసూరుమంటూ ఉంటారు. వాళ్ళని చూస్తే మనకున్న హుషారు కూడా పోతుంది చాలాసార్లు. ప్రియులారా, లోకంలో చాలామంది ఉసూరుమంటూ బతుకుతారు. ఎలా ఉన్నావంటే, ఏదో అట్టట్టా ఉన్నానంటారు. ఏమమ్మా మీ ఆయన అట్టట్టా ఉన్నాడంటున్నావు, ఉదయం తిండి పెట్టలేదా అంటే ఆవిడ గారు చెప్తుంది, ఉదయం మా ఆయన తినే తిండి మీరు చూస్తే ప్లేటు సీనాయి పర్వతం లాగుంటుంది ఉదయం తిండి, మధ్యాహ్నం తాబోరు పర్వతం, ఇక రాత్రి మోరియా పర్వతం. ఇవి కాదన్నట్లుగా అప్పుడప్పుడు 10 గంటలకి పకోడీలు ఇవన్నీ అలాగించేస్తూ ఉంటాడు. మళ్ళీ సాయంకాలం 4-5 గంటలు అయ్యేసరికి మళ్ళీ మిరపకాయ బజ్జీలు కావాలంటాడు, గొంతెమ్మ కోరికలు. ఒరే, మరి ఎంత తింటూ కూడా ఏమయ్యా అలా ఉన్నావంటే, ఏదో అట్టట్టా ఉన్నానంటాడేంటి మీ ఆయన అంటే, మా ఆయన ఎప్పుడూ అంతే. ఈవిడ చెప్పే మాట. కొంతమంది ఈ బ్యాచ్ ఉంటారండి, ఉసూరు అంటూ ఉంటారు. ఎప్పుడు ఏదో కోల్పోయినోళ్ళలాగా, జీవితంలో అసలు ఏది పొందలేనోళ్ళలాగా, ఏదో ప్రపంచంలో ఉన్న ట్రంప్ గారి బిజినెస్సు, తర్వాత ఎలాన్ మస్క్ గారి బిజినెస్ అంతా వీలు భుజాల మీద ఉన్నట్లుగా, ఏదో ప్రపంచ భారం అంతా, ప్రధానమంత్రి మోసే భారం అంతా వీళ్ళే మోస్తున్నంత ఫీలింగ్లో ఉంటారు చాలామంది. ఉసూరుమనే బ్యాచ్. కొంతమంది ఎంత బరువున్నా, ఎంత బాధ్యతలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత కరువున్నా హుషారుగా, చలాకీగా, సంతోషంగా తాముంటూ 10 మందిని సంతోష పెడతా ఉంటారు. మనం అడుగుదాం, మనమే ప్రశ్నించుకుందాం, నేను ఏ బ్యాచ్? నా జీవిత యాత్రలో ఉసూరుమని ఉండే బ్యాచా, హుషారుగా ఉండే బ్యాచా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. హోరు హగిద్గాద్ అనే ప్రాంతంలో దేవుడు కోరుకుంటున్న మాట ఏంటంటే, బ్రతికేద్దామండి సంతోషంగా. బ్రతుకు దినములన్నీ బ్రతికేద్దాం సంతోషంగా. ఎందుకు ఈ కక్షలు, ఈ పగలు, ఈ మనస్పర్ధలు, ఈ కోపావేశాలు, ఈ అనుమానాలు? ఎన్నాళ్ళు ఉండిపోతామండి ఈ లోకంలో? మహా అయితే మనలో చాలామందికి ఉన్న బ్యాలెన్స్ 5, 10, 15 సంవత్సరాలు అంతేగా. ఉన్నన్నాళ్ళు హ్యాపీగా, సంతోషంగా బ్రతికేద్దాం. అలాగని మీకు కష్టాలు లేవు, కష్టాలు ఉండవు, కష్టాలు రావు అని నేను చెప్పను. కష్టాలు ఉంటాయి. రోజు సూర్యుడు ఉదయించి సాయంత్రం అస్తమిస్తున్నాడు కదా, అలాగే ప్రతిరోజు ఏదో కష్టం ఉదయిస్తూనే ఉంటుంది, అస్తమిస్తూనే ఉంటుంది. వాటి పని అది చేసుకుందాం. మనం మాత్రం హోరు హగిద్గాద్ అంటే సంతోషాన్ని పుట్టించే పర్వతంలాగా మన జీవితంలో బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, మనోదుఖం, సైకలాజికల్ స్ట్రెస్, ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ మన ఆత్మదీపాన్ని ఆర్పేస్తుంది. జాగ్రత్త. చాలామంది జీవితంలో మనోవేదన, మనోదుఖం,
ఇక కష్టాలు బాధలు అంటే చాలా 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 చెప్తానే ఉంటాం. ఏవండి, ఒక్క మాట, మనకొచ్చే కష్టాన్ని చూసి కష్టాలన్నీ మనకే ఉన్నాయని మనం అనుకుంటాం. మీరు ప్రపంచంలో ఈ వీరికి కష్టాలు లేవు అని మీరు ఎవరికైనా చెప్పగలరా? చివరికి ఆగర్భ శ్రీమంతులనైనా తీసుకోండి, ఐశ్వర్యవంతులనైనా తీసుకోండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే డబ్బు లేదు కాబట్టే నాకు ఈ కష్టం అనుకుంటాం. పోనీ డబ్బున్నోళ్ళు కష్టాలు లేకుండా ఉన్నారా? ఆరోగ్యం లేదు కాబట్టే నాకు కష్టం అనుకుంటాం. ఆరోగ్యంగా ఉన్నోళ్ళకి సంతోషంగా ఉన్నారా? పోనీ ప్రియులారా, పేత కష్టాలు పేతవి అన్నట్లుగా ఎవరికి ఉండాల్సిన వాళ్ళకు ఉంటాయండి. ఎవరి సిలువలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కష్టాలు ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, అనుదినము నిన్ను నీవు త్యజించుకొని నీ సిలువను ఎత్తుకొని, రోజు ఉంటాయి సిలువలు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. నేనెవరిని? ఆనందప్రదాయిని ఆ దేవుడు. ఆయన ఎవరు? శాంతి ప్రదాత ఆ దేవుడు. కాబట్టి మనోదుఖాన్ని ఏదో బెంగ పెట్టుకొని, ఏదో దిగులు పెట్టుకొని ఉంటాయి. కష్టం రాగానే కొంచెం బాధ కలుగుతుంది. ఆ బాధ నుండి వెంటనే బయటపడి సంతోషంగా బ్రతకమని నేనంటున్న మాట కాదు, మనల్ని నడిపిస్తున్న మన నాయకుడు నావికుడు అయిన ఆ యేసయ్య మనసులో ఉన్న కోరిక ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే సంతోషంగా ఉండండి అని చెప్పంగానే సంతోషంగా ఉండే క్రమంలో ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ ముందు మనం అందరం లోకంలోకి వెళ్తాం. లోకంలో ఉన్న ధనాన్ని బట్టే సంతోషం వస్తుందేమో, లోకములో ఉన్న మద్యాన్ని బట్టే సంతోషం వస్తుందేమో, లోకములో ఉన్న కామ కోరికలు తీర్చుకుంటేనో సంతోషం వస్తుందేమో అని లోకంలో చాలామంది లోకములో సంతోషాన్ని వెతికే వాళ్ళు ఉన్నారు. ఆ జాబితాలో మీరుండొచ్చు, నేనుండొచ్చు. ప్రియులారా, లోకములో ఇచ్చే సంతోషాలు, పోనీ లోకం సంతోషం ఇవ్వలేదందామా? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. లోకంలో మనం వెతికేవి సంతోషం ఇవ్వదా? ఇస్తాయి. 5 నిమిషాల సంతోషం, 10 నిమిషాల సంతోషం. చిన్నప్పుడు ఆ రోజుల్లో సినిమా థియేటర్లకు వెళ్తే సినిమా మధ్యలో, ఇప్పుడు మరి ఎట్లా తెలియదు కానీ, విశ్రాంతి అని మధ్యలో, విశ్రాంతి అంటే ఇంటర్వెల్ అన్నమాట. అంటే వాళ్ళు చెప్పకనే ఏం చెప్తున్నారు, ఒరే బాబు సినిమా ఎంతవరకు చూసావు, గంట సేపు ఎంతవరకు నీ బుర్ర మేము తినేసాం, ఇప్పటికైనా కాసేపు బయటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అనే కదా అర్థం. సినిమా అయిపోయిన తర్వాత ఆ రోజుల్లో శుభం అని పెట్టేవాళ్ళు. అంటే ఎక్కడితో ఈ గోళ వదిలేసింది, ఇప్పటి నుంచి అయినా నువ్వు శుభంగా సంతోషంగా సుఖంగా ఉండనే కదా అర్థం. ఏమో నాకైతే అలా అర్థమయ్యేది. ప్రియులారా, లోకంలో మనం వెతుకుతున్న ఆనందాలు అశాశ్వతం, తాత్కాలికం, క్షణభంగురం, అల్పమైనవి. లోకంలో మనం ఎక్కడ సుఖాన్ని వెతుక్కున్నా చివరికి వాటి నుండి మనకి మిగిలేది తీవ్రమైన ఆవేదన, కృంగుబాటే. సంసోను ఇలాగే వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. తిమ్నాతుకు వెళ్ళాడు సుఖం కోసం, తర్వాత గాజాకు వెళ్ళాడు సుఖం కోసం, షోయరు అనే లోయలోకి వెళ్ళాడు సుఖం కోసం. ఎప్పుడైనా సుఖం ఏదన్నా శాశ్వతంగా మిగిలిందా అంటే అశాశ్వతమైన అల్పమైన సుఖభోగాలకి వెళ్ళాడు. చివరిలో సంసోనుకు మిగిలింది ఏంటయ్యా అంటే తీవ్రమైన వేదన, ఆవేదన. ప్రియులారా, ఒక్క సంసోను మాత్రమే కాదు, లోకంలో మనం ఎవరి దగ్గర సుఖాన్ని పొందుదామని వెళ్ళినా, దేని దగ్గర సుఖాన్ని పొందుదామని వెళ్ళినా ఆ సుఖాలన్నీ అల్పాలు, అశాశ్వతాలు, తాత్కాలికాలు. అవన్నీ క్షణభంగురమైన సుఖాలు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడు మాత్రమే. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనము. వారు గాలములు వేసి నరులను చేపల వలె పట్టుకొందురు, వారిని తమ వలలో చిక్కించుకొని లాగుకొని పోవుదురు. తాము పట్టుకొనిన వారిని చూచి హర్షధ్వానము చేయుదురు. లోకములోకి వెళ్తే హబక్కూకు ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, లోకములో కొంతమంది ఉంటారు, శత్రువు అయిన సైతానుడు
గాలం వేస్తాడు మన మీదకి. గాలం చివరిలో చిన్న ఎర్ర పెట్టి మనల్ని ఆకర్షించినట్లే ఆకర్షించి గాలం వేసి ఆ గాలాలకు ఉన్నటువంటి ఆ వలలో మనల్ని చిక్కుకుపోయేలా చేస్తాడు. వల, ఇంగ్లీష్లో ఏమంటారు వలని? వల, నెట్. ఈరోజు సైతానుడు వేసే గాలం కూడా వల, నెట్, ఇంటర్నెట్ అనే వలలో కూరుకుపోయేలా సైతానుడు గాలం వేస్తున్నాడు. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్తో దేవుడి కోసం, దేవుడి వాక్యం వినడం కోసం మనం వెచ్చించేదెంత? వీడియో గేమ్స్ ఆడుకోవడానికి, ఇక ఓటీటీలో వచ్చే సినిమాలు చూడడానికి, లేకపోతే వెబ్ సిరీస్లు చూడడానికి, లేకపోతే కార్టూన్లు చూడడానికి నెట్ ఎంత వాడుతున్నాం? ఒక అంచనా ప్రకారం మనిషి ఈ రోజుల్లో సగటుకు భారతదేశంలో రోజుకు 7 నుండి 8 గంటలు ఇంటర్నెట్లో గడుపుతున్నాడని ఒక సర్వేలో తేలింది. 7 నుండి 8 గంటల పాటు ఇంటర్నెట్లోనే ఉంటున్నాడు, అంటే స్మార్ట్ ఫోన్లో వచ్చే నెట్లోనే ఉంటున్నాడని. ప్రియులారా, హబక్కూకు ఏనాడో చెప్పాడు, సైతానుడు వలవేసి గాలం వేసి అనేక మందిని చిక్కించుకుంటున్నాడు. అనేక మంది ఈరోజు వలలో చిక్కుకుపోతున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలామంది నాతోటి ఫాదర్స్ కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. యూట్యూబ్లో అనలిటిక్స్ చూస్తూ ఉంటే, అంటే ఎవరెవరు ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారని చూస్తాం. నా యూట్యూబ్ ఛానల్కి వస్తే ఎక్కువ చూసేది 35 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నవారు అని నా యూట్యూబ్ ఛానల్ అనలిటిక్స్లో తేలింది. 35 నుండి 50-55 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు 85% మంది చూస్తున్నారు. శ్రీసభలో ఎంతమంది యూత్ ఉన్నారు? ఆ యూత్లో సరే ఈ అనలిటిక్స్ వేరు అని అనుకుందాం, అలాగని ఏ యూత్ ఎవరు యంగ్స్టర్స్ చూడటం లేదన్నది నా ఉద్దేశం కాదు సుమి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అది మన ఛానల్ అవనివ్వండి, ఇక ఏ ఫాదర్ గారు దేవుడి వాక్యం అందిస్తున్నా నెట్లో రోజుకు 8 గంటలు గడుపుతున్న మీరు దేవుడి వాక్యాన్ని, దేవుడి యొక్క వాక్కును షేర్ చేసుకోవడానికి ఎంత డేటాను మీరు వినియోగిస్తున్నారు? ఎంతసేపు ఆ ఇంటర్నెట్ని మీరు వినియోగించుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించుకోమని కోరుతూ ఉన్నాను. సైతానుడు వేసే ఎరలో మనం చిక్కుకుపోవద్దు. ఆ ఎరలో ఆ గ్యాలం వేసేటప్పుడు చిన్న ఎర్ర ఉంటుంది. ఆ ఎర్ర చూడ్డానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. చూసి మోసపోకుడి. ఎందుకంటే ఆ ఎర్ర వైపు వెళ్తే దాని వెనకాతల గాలం ఉంది, గాలం వెనకాతల నెట్ ఉంది, వల ఉంది. చిక్కుకుపోతాము. ఒక్కసారి చిక్కుల్లో చిక్కుకుంటే మనము చిక్కిపోతాము. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక తమాషా కథ. ఒకసారి గోడ మీద ఉన్న బల్లి పాపం పట్టు తప్పి కిందన బకెట్లో నీరున్నాయి, ఆ బకెట్లో పడిపోయిందంట. గోడ మీద ఉన్న బల్లి పట్టు తప్పి, మామూలుగా పట్టు తప్పదది, పాపం పట్టు తప్పి కిందన బకెట్ నీటిలో పడిపోయింది. ఆ బకెట్ నీటిలో అది పాపం ప్రాణ సంకటంతో ఈదుతూ ఎలాగైనా బయటపడాలని అది తాపత్రయపడుతూ ఉంది. ఇంకా గోడ మీద 2 బల్లులు ఉన్నాయి, లిజర్డ్స్నో 2 బల్లులు. ఈ 2 బల్లులు చూసి మాట్లాడుకుంటున్నాయి, ఆహా అది చూడు బకెట్లో స్విమ్మింగ్ పూల్ లాగా ఎంత బాగా ఈదుతుందో. చూసే 2 బల్లులకి ఎలా కనబడుతుంది? ఇది హాయిగా జలకాలాటలు ఆడుతుంది, లాహిరిలో అనుకుంటూ ఆ బకెట్లో ఈదుతుంది, ఎంత హాయిగా ఉంది. ఆ 2 మాట్లాడుకుంటున్నాయి, మనం కూడా వెళ్దామా, మనం కూడా బకెట్లో జంప్ చేద్దామా, దానిలాగా మనం కూడా హాయిగా ఈదుదామా అని మాట్లాడుకుంటూ జంప్ చేయడానికి సిద్ధంగా ఉంటే, ఆ మాటలు విన్న ఈ బకెట్ నీటిలో ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి, ప్రాణాలు దక్కించుకోవడానికి తాపత్రయపడుతున్నటువంటి బల్లి అందట, పిచ్చి మొఖాల్లారా, నేను బ్రతకడానికి, బయటపడడానికి నేను కృషి చేస్తుంటే నేనేదో సరదాగా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? ఇది సరదా నీరు కాదు, ఇది ఊబి. ఇందులో నేను ప్రమాదవశాత్తు పడిపోయాను.
మీరు కావాలని పడిపోతామంటారేంటి? ఇందులో ఉంటే ఊపిరాడదు తెలుసా? ఇందులో ఉంటే ఎప్పుడు మునిగిపోతామో తెలీదు తెలుసా? నేను మునిగిపోకుండా ఎప్పుడెప్పుడు బయటపడదామని నేను ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు కోరి నేనేదో ఎంజాయ్ చేస్తున్నాను అని మీరు అనుకొని మీరు పడిపోతానంటారేంటి అంటే, పైనున్న 2 బల్లులు ఏమనుకున్నాయి తెలుసా? ఈ మాట వినగానే ఏమనుకొని ఉంటాయి చెప్పండి మీరు? చూడు దానికి ఎంత స్వార్థమో, దానికి ఎంత కుళ్ళో, దానికి ఎంత కుళ్ళు చూడు, దానికి జలసి. అది ఎంజాయ్ చేస్తున్నట్లు మనం కూడా ఎంజాయ్ చేసేస్తామేమోనని ఓర్వలేక ఇవన్నీ చెప్తుందని అనుకుంటున్నారట ఆ 2 బల్లులు. అరే ఇది ఎంజాయ్ కాదురా, ఇందులో పడితే ఎండ్ జాయ్, సంతోషం అంతా ఆవిరైపోద్ది, వద్దు 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 వద్దు. వాళ్ళేమో మేము ఎంజాయ్ చేస్తామంటారు. ఇది ఎంజాయ్ కాదే బాబు, ఇది ప్రమాదం, దీనిలో పడకూడదు అని అనుభవంతో ఈ బల్లి చెప్తుంది. ప్రియులారా, తమాషాకి చెప్పిన మన జీవితంలో ఇది కాదా జరుగుతున్నది? కొన్ని బల్లులు ప్రమాదవశాత్తు పాపపు నీటిలో పడిపోయాయి. కొంతమంది మన మనుష్యులు, మన చుట్టాలు, మన బంధువులు, మన స్నేహితులు ప్రమాదవశాత్తు ఆ బకెట్ పాపపు ఊబిలో పడిపోయిన వారిలో మీరుండొచ్చు, నేనుండొచ్చు. ఈదుతూ మన పిల్లలకు చెప్తూ ఉన్నాం, వద్దొద్దు, ఇలాంటి అలవాట్లు చేసుకోవద్దు, ఇలాంటి పరిచయాల దగ్గరికి వెళ్ళొద్దు, ఇలాంటి స్నేహాలు వద్దు, ఈ ఊబిలో పడితే రావడం చాలా కష్టం, వద్దు వద్దు అంటే నువ్వెంత వద్దు అంటున్నావో ఆ మాటలు వింటున్న ఈ కొత్త నవ యువతరం ఏమనుకుంటున్నారో తెలుసా? మీరు అనుభవించాల్సినవన్నీ అనుభవించేశారు, మరి మేము ఎంజాయ్ చేయొద్దా? అది వీళ్ళు అంటున్న మాటలు. మేము కూడా రుచి చూస్తాం, పడితే మేము కూడా పడతాం. ఈ రోజుల్లో మాటలు ఎలా ఉన్నాయంటే, వద్దురా బాబు ఆ జోలికి వెళ్ళొద్దు, పడిపోతారు, వద్దొద్దు నాశనం అయిపోతారు, వద్దొద్దు కాలిపోతారు అంటుంటే చూస్తాం మేము కూడా. ఎలా కాలడం అంటే ఎలా ఉంటుందో అంటున్నారు. రెట్టమతంగా మాట్లాడితే ఏం చెప్తాం? మూర్ఖంగా మాట్లాడితే ఏం చెప్తాం? ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దలు చెప్పేవి అనుభవాలు బట్టి చెప్తూ ఉంటారు. ఆ బల్లి ఆ బకెట్ నీటిలో పడిపోతే సరదాగా ఈదుతుందని చూసే వాళ్ళకు సరదాగా ఉండొచ్చు, కానీ ఆల్రెడీ పాపములో పడిపోయిన మనుషులు ఎప్పుడెప్పుడు బయటపడాలా అని పడుతున్న తాపత్రయం, ఆతృత మనం గమనించాలి అని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, కీర్తనల గ్రంథం 48వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. 48వ కీర్తన 2వ వచనము. దైవ నిలయమైన సియోను ఉన్నతమును సుందరమునైన పర్వతము, విశ్వధాత్రికి అది ప్రమోదము చేకూర్చును, అది ఉత్తర దిక్కున గల మహారాజు నగరము. ఏంటంట? ఉత్తర దిక్కున గల సియోను పర్వతంపై మహారాజైన దేవుడు విశ్వమంతటికి ప్రమోదము చేకూర్చును అంటే సంతోషాన్ని చేకూర్చే దేవుడు. ఆ బకెట్లో పడిన బల్లిలాగా ఈ లోకంలో పడినటువంటి మీకు నాకు నిజమైన ప్రమోదం, నిజమైన సంతోషం దక్కదు. నిజమైన శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చేది ఎవరంట? ఉన్నతమున ఉన్న సియోను పర్వతంపై ఆసీనుడైనటువంటి ఆ దేవాది దేవుడే మనకు సంతోషాన్ని, ప్రమోదాన్ని చేకూర్చువాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం నుంచి కూడా ఒక్క మాట చదువుతాను. సామెతల గ్రంథం 4:7. విజ్ఞానమును అర్జించుట అన్నిటికంటే ముఖ్యమైనది, నీకు ఉన్నవన్నీయు వెచ్చించి అయినను దానిని బడయుము. ఓకే, కీర్తనల గ్రంథం 4:7. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 7వ వచనములో, అన్యులు ధాన్యము ద్రాక్షసారాయము సమృద్ధిగా లభించుట వలన పొందెడు సంతోషము కంటే అధికమైన సంతోషము నాలో కలిగించితివి. ఏంటంట? ధనరాశుల నుండి వచ్చే సంతోషం కంటే, ద్రాక్షసారాయము నుండి వచ్చే సంతోషము కంటే, వ్యాపారంలో గడించిన సంపద నుండి వచ్చే సంతోషము కంటే, దేవా నీవిచ్చే సంతోషము అధికమైన సంతోషము. ఇందాక సామెతల గ్రంథంలో కూడా సమస్తమును వెచ్చించి దేవుడిచ్చే సంతోషాన్ని
మనం పొందుట ముఖ్యము అని మాటలు మనం వింటున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి శాశ్వతమైన సంతోషం మనకు లభించేది వస్తువుల వలన కాదు, దేవుడి ద్వారా మాత్రమే మనకు శాశ్వతానందం, శాశ్వతమైన సంతోషం. హ్యాపీనెస్ ఈజ్ ది ఇన్సైడ్ జాబ్ అని అంటూ ఉంటారు. హోరు హగిద్గాదు అనగా బ్రతికేద్దాం సంతోషంగా. సంతోషం అనేది ఏదో ఒక మనుష్యుడు ఈ లోకములో నుంచి ఇచ్చి తెచ్చేది కాదు. లోపల హోరు హగిద్గాద్ అనే దేవుణ్ణి మనం నిర్మించుకొని ఆ లోపల దేవుడు మనలో కల్పించిన ఆ సంతోషంతో మనం బ్రతకాలి. బయట నుండి వచ్చే సంతోషం క్షణికం, కానీ లోపల ఉన్న దేవుడు నీలో పుట్టించే ఆ సంతోషం శాశ్వతానందం. ప్రైజ్ ద లార్డ్. రైట్, ఇప్పుడు ఈ యాత్రలో ఉన్న మనం లోపల నుంచి వచ్చే సంతోషమే శాశ్వతానందం అని విన్నాం. ఓకే ప్రియులారా, కన్ఫ్యూజ్ అవ్వకండి. హోరు హగిద్గాదు అనగా సంతోషాన్ని పుట్టించే పర్వతం. ఓకే, లోకములో అందరం సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాం. సంతోషాన్ని వెతుకుతున్న క్రమంలో లోకంలోకి చూస్తున్నాం మనం. లోకంలో నుండి వచ్చేది ఏది కూడా శాశ్వతమైన సంతోషం కాదు. బకెట్ నీటిలో పడినటువంటి బల్లిలాగే, పాపపు ఊబిలో పడినటువంటిలాగా ఉంటుంది మనందరి బ్రతుకు అని ఎంతవరకు విన్నాం. మరి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఎవరంటే దేవదేవుడు మాత్రమే. అది బయట నుండి వచ్చేది కాదు, మన హృదయాంతరంగములో ఆ దేవుడు ఉంటే హృదయపు లోపల నుంచి వచ్చేదే శాశ్వతమైన ఆనందం. రైట్, ఓకే, ఇక ముందుకెళ్దాం. లోపల ఉన్న మన దేవుడు శాశ్వతమైన సంతోషాన్ని ఎలా పుట్టిస్తాడు, ఇది మాట. ఒక 4 విషయాలు చెప్పి ఈరోజు ప్రార్థన చేస్తాను. శాశ్వతమైన ఆనందాన్ని పొందుట ఎలా? బ్రతికేద్దాం సంతోషంగా అన్నాం కదా. అలా సంతోషంగా బ్రతకాలంటే, దేవుడిచ్చే సంతోషంతో బ్రతకాలంటే మనం ఏం చేయాలి? నంబర్ 1, నీతిగల స్వభావం. నీతిగల స్వభావమే అసలు సిసలైన సంతోషానికి కారణం. నీతి. మనకు నిజంగా హ్యాపీగా బ్రతకాలంటే ఉండాల్సింది నీతి. ధనం వలనో, బంగారం వలనో, హోదా వలనో, అధికారం వలనో, పరపతి వలనో, పరువు వలనో రాని ఆనందం నీతిగా బ్రతికితే వస్తుందన్నది దేవుడిస్తున్న సూచన. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. దుష్టుడు తన కార్యములకు తగిన ఫలములనే బడియును, సజ్జనుడు తన పనులకు బహుమతిని పొందును. ప్రియులారా, మనం చేసే మంచి పనులే మనకు ఆనందాన్ని తీసుకుని తెచ్చిపెడతాయి. మనలో ఉన్న మంచి వ్యక్తిత్వం అదే మనకు నిజమైన ఆనందాన్ని తెస్తుంది. మన లోపల ఉన్న నీతి స్వభావం, మన లోపల ఉన్న భక్తి, మర్యాద, మనలో ఉన్నటువంటి ఒక కల్చర్, ఒక సంప్రదాయం, అదే మనకు నిజమైన ఆనందాన్ని తీసుకుని వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ మంచి వ్యక్తిత్వాన్ని విడిచిపెడతారో, ఎవరైతే లోపల ఉన్న ఆ నీతిని విడిచిపెడతారో, ఎవరైతే మర్యాద, భక్తి, సాంప్రదాయాలను విడిచిపెడతారో వారి జీవితంలో దుఃఖమే. వారి బ్రతుకంతా ఏముంటుందో తెలుసా? చావాలనే కోరిక పెరుగుతుంది, బ్రతకాలనే కోరిక వారిలో ఉండదు. ఎందుకు తెలుసా? వారు వారి యొక్క మంచి వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టేశారు, భక్తిని వదిలేశారు, అదేవిధంగా మర్యాదను, మంచి స్వభావాన్ని వదిలేశారు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనంలో సంసోను అనే భక్తుడు తిమ్నాతులో పెళ్లి చేసుకున్నాక తన భార్య తనను పదే విసిగించడం వలన, కొన్ని ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే సంసోను చావగోరి, ఏంటంట, పదే విసిగిపోయాడు సంసోను. ఎందుకు? వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, ఒరే బాబు, నువ్వు న్యాయాధిపతివి, నీవు వ్రతతత్పరుడివి, దేవుడు బహుమానంగా ఇస్తే పుట్టినవాడివి, నీవు ఫిలిస్టీల పిల్లను పెళ్లి చేసుకోవడం తగదు, ఇది దేవుడికి నచ్చదు అంటే సంసోన్ అన్నాడు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, తొలి చూపుల్లోనే నేను ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయాను, పెళ్ళి మీరు చేస్తారా, నన్ను చేసేసుకోమంటారా అన్నాడు. వేరే గత్యంతరం లేక
తల్లిదండ్రులు పెళ్లి చేయాల్సి వచ్చింది. స్టోరీ కట్ చేస్తే నేను ఈ మాట ఎందుకు అంటున్నాను? న్యాయాధిపతి అయిన సంసోనికి ఏం తెలియాలి? దేవుడు నీతి. దేవుడు నీతి ఏంటి? మీరు ఫిలిష్తీయుల పిల్లను పెళ్లి చేసుకోకూడదు అని తెలిసిన నీతిని పక్కన పెట్టి ఆ పిల్లను పెళ్లి చేసుకున్నాడు. మంచి వ్యక్తిత్వం ఏంటి? సంసోనుకున్న మంచి వ్యక్తిత్వం అమ్మా నాన్న చెప్పిన మాట వినడం. అంతవరకు. ఎప్పుడైతే ప్రేమలో పడ్డాడో అమ్మా నాన్న దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? పెళ్ళి మీరు చేస్తే సరి, లేకపోతే మేమే పెళ్లి చేసేసుకుంటాం. తన వ్యక్తిత్వాన్ని తాకట్టు ఎప్పుడైతే పెట్టాడో ప్రియులకు దేవుని బిడ్డలారా, సంసోను లైఫ్లో ఆనందం పోయింది. చూసారా? తన నీతిని ఎప్పుడైతే గట్టున పెట్టాడో సంసోను జీవితంలో ఆనందం పోయి ఏమంటాడు? ఒకప్పుడు ఈ సంసోను బ్రతకాలనే కోరికతో తనకు ఎదురుపడినటువంటి సింహాన్ని 2 చేతులతో చీల్చాడు, చెండాడాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సంసోనుకు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? నీతి కలిగి జీవించినప్పుడు, మంచి వ్యక్తిత్వం కలిగి జీవించినప్పుడు, దేవుడి ఆత్మ అతన్ని ఆవేశించినప్పుడు, ఒక భక్తి జీవితం కలిగి జీవించినప్పుడు, తల్లిదండ్రుల పట్ల మర్యాదగా బ్రతికినప్పుడు సింహాన్ని కూడా చీల్చి చండాడే గొప్ప శక్తి బలాన్ని దేవుడు సంసోనుకి దయచేశాడు. ఎప్పుడైతే ఇవన్నీ కాదని ఫిలిష్తీయుల పిల్లను తిమ్నాతులో వివాహమాడాడో సంసోను జీవితంలో విసిగిపోవడం ప్రారంభించాడు. తన నోట వెంపటి బ్రతికే కంటే చావే మేలు అని చావు మాటలు నోట్లో నుంచి రావడం మొదలుపెట్టాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలా కాకుండా మనలో మంచి స్వభావం ఉంటే, మన హృదయాంతరంగం ఆనందముతో పొంగి పొర్లుతూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సంసోను తనకున్న మంచి స్వభావం ఉంది మొదట్లో, కానీ ఒక పరస్త్రీ వ్యామోహంలో పడి తన మంచి స్వభావాన్ని తాకట్టు పెట్టాడు, తన నీతిని తాకట్టు పెట్టాడు, తన మర్యాదను తన భక్తిని వదిలిపెట్టాడు. అంతే. హృదయాంతరంగంలో ఆనందం పొంగి పొరలాల్సిన సంసోను హృదయంలో చావాలని ఆలోచన, ఇక బ్రతుకెందుకు అనే బాధతో బ్రతకాల్సి వచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుతాను, వినండి. సత్యసంధుడు వృద్ధిలోనికి వచ్చినప్పుడు నగరము సంతోషించును, దుర్మార్గుడు నశించినప్పుడు ప్రజలు ఆనందింతురు. మనలో ఉన్న సత్యం అనేది ఎప్పుడైతే బయటకు వస్తుందో, మన హృదయములో నిజాయితీ, నీతి, సత్యము, ద ట్రూత్ అనేది ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడంట నగరమంతా సంతోషిస్తుందంట. మనలో ఉన్న దుర్మార్గుడు నశిస్తే, మనిషి అన్నాక కొన్ని దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయి. వాడిని కొట్టాలి, వాడి గురించి చెడ్డగా మాట్లాడాలి, వారి గురించి చెడు ప్రచారాలు చేయాలి, వారి ఏదో ఒక అబద్ధాలాడి వాళ్ళని వీళ్ళని తొక్కుకోనైనా లైఫ్లో పైకి రావాలి. ఇవన్నీ దుర్మార్గపు ఆలోచనలు. సామెతల గ్రంథంలో ఏం చెప్పిందంటే, నీలో ఉన్న దుర్మార్గుడు నశిస్తే ప్రజలు ఆనందిస్తారు. మనలో ఉన్న మంచి బయటకు రావాలి, మనలో ఉన్న దుర్మార్గపు చెడు తత్వం లోపల నశిస్తే మనం సంతోషంగా శాంతిగా బ్రతుకుతాము అని ఈ మాటలకు అర్థం. హోరు హగిద్గాద్ అంటే బ్రతికేద్దాం సంతోషంగా. ఎలా? ప్రియులారా, వేరేలాగా అనుకోకండి. చాలామంది అనుకుంటారు సంతోషంగా బ్రతకడం అంటే సెల్ ఫోన్ తీసుకొని స్విగ్గీ జొమాటోలో ఏవేవో ఆర్డర్ చేసుకుని తెప్పించుకొని తింటే అదే సంతోషం అనుకుంటారు. అవునా? 1 గంట తర్వాత మళ్ళీ ఆకలి, ఏం తెప్పించుకుందామని మళ్ళీ వెళ్తాం. అది కాదు ఆనందం. ఇంకొంతమంది అనుకుంటారు సినిమా థియేటర్లకి, షాపింగ్ మాల్లకి, బీచ్లకి, షికార్లకి వెళ్తే అప్పుడే సంతోషం అని అనుకుంటారు. అవునా? ఇంతకుముందు మీవి అన్నీ కూడా తిరగలేదా? కానీ సంతోషంగా ఉందా? ఆ ఇంట్లో చిన్నపిల్ల పాపం వాళ్ళ డాడీ ప్రతి వారం ప్రతి నెల ఎక్కడో బయటికి తీసుకెళ్తూనే ఉంటాడు. ఏదో పరీక్షలు ఉన్నాయి కదమ్మా, ఇప్పుడు వద్దు, పరీక్షల తర్వాత తీసుకువెళ్తానని అన్నందుకు ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయి అంటుందంట డాడీతో,
మా డాడీ ఎప్పుడు ఎక్కడికి కూడా తీసుకువెళ్ళడు. మా డాడీ ఈజ్ అ బ్యాడ్ డాడీ. 5 ఏళ్ల పిల్ల, 5 ఏళ్ల పిల్లలోనే నువ్వు ఇంత కోతలు కూస్తూ ఉంటే ఇంకా పెద్ద అయితే దేనాను మించిపోతావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక విందాం. నిజమైన ఆనందం మనలో ఉన్న మంచి స్వభావం వలనే బయటకు వస్తుంది. కట్టిక పేదరికంలో మనం బ్రతికినా నీతిగా బ్రతికితే అక్కడే మనకు శాశ్వత ఆనందం ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు సత్యసంధుడుగా నీతిమంతుడిగా ఉండి పచ్చడి మెతుకులే తింటూ ఉన్నా నువ్వు సంతోషంగా ఉంటావు. కానీ నువ్వు దుర్మార్గుడిగా ఉండి వేలకు వేలు లక్షలు సంపాదించుకున్నా ఆ లక్షలు కోట్లు నీకు వేదనే మిగులుస్తాయి తప్ప సంతోషంగా బ్రతకనివ్వవు. హోలీ మ్యాన్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఈజ్ ద హోలీ మ్యాన్. ఎవరు సంతోషంగా ఉంటారో వాళ్ళే పవిత్రంగా బ్రతకగలరు. పరిశుద్ధంగా ఉన్నవాళ్ళే సంతోషంగా బ్రతకగలరు అని ఈ మాటలకు అర్థం. బైబిల్ గ్రంథంలో మరియ తల్లిని చూడండి, ఆమెలో ఉన్న నీతి. ఆ తల్లి పాడిన స్తోత్ర గీతంలో ఏం చెప్పిందామే? నా ఆత్మ నా హృదయము ప్రభునందు ఆనందించుచున్నది. మై సోల్ రిజాయిసెస్ ఇన్ గాడ్ మై సేవియర్. అమ్మా, ఎందుకమ్మా నీకు ఎంత ఆనందం, ఎంత సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీకు అని అడిగితే, నీతి సూర్యుడైనటువంటి దేవుడు నాతో ఉన్నాడు అని ఆవిడ చెప్తూ కానాపల్లి విందులో ఒక సందర్భం. కానాపల్లి విందులో మీ అందరికీ తెలుసు, ద్రాక్షరసం తక్కువైనప్పుడు, ద్రాక్షరసం తక్కువైందన్న సంగతి మరియ తల్లికి మాత్రమే తెలిసింది. చెయ్యాలంటే మరియ తల్లిలో ఒకవేళ ఈ విషయం తెలుసుకొని మామూలుగా ఇంకా ఏ మనిషి ఉన్నా ఏం చేసేవాళ్ళు? టన్ 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 డంకా మోగించి, ఇదిగో వైన్ అయిపోయిందంట, ఇదిగో ద్రాక్షరసం అయిపోయిందంట అని ప్రచారం చేసి ఆ పెళ్లి పందిరిలో వారి పరువు బజారున బయట పెట్టేవాళ్ళు. కానీ మరియ తల్లిలో ఉన్న నీతి ఏంటో తెలుసా? ద్రాక్షరసము తక్కువైందన్న సంగతి ఆమె తన గుండెల్లోనే దాచుకొని వెళ్ళి సరాసరి తన కుమారుడి చెవిలో మాత్రమే చెప్పింది, దేవుడి చెవిలో మాత్రమే చెప్పింది, సేవకులతో మాత్రమే చెప్పింది. అక్కడతో పని అయిపోయింది. అసలు ద్రాక్షరసం తక్కువ పడిందన్న సంగతే బయటకు రానివ్వలేదు. సరికదా, ఇంతకుముందు సప్లై చేసిన రసం కంటే పెళ్లి పందిరిలో వాళ్ళందరూ అనుకున్నారు, అరే ఉన్నట్టుండి బెస్ట్ క్వాలిటీ వైన్ ఇస్తున్నారేంటి, మరింత రుచికరమైన మధురమైన శ్రేష్టమైన ద్రాక్షరసం ఇస్తున్నారంటే అని మరింతగా పెళ్లి పెద్దలని పొగిడేలాగా మరియ తల్లి సైలెంట్గా మూడో వ్యక్తికి తెలియకుండా తన కుమారుడికి మాత్రమే చెప్పి చేయించింది. ఇది నీతంటే. అందుకే మరియ తల్లి నా హృదయము ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ చేత్తో చేసేది ఈ చేతికి తెలియకూడదన్నది చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన ఒక సామెత కదా. చేసేది గోరంత, ప్రచారం మాత్రం ఈ రోజుల్లో కొండంత. మరియ తల్లిలో ఉన్న నీతి, నిజమైన ఆనందం సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా? నిన్ను నీవు ప్రచారాలు ఆర్భాటాలు చేసుకున్నప్పుడు కాదు. దేవుడి చిత్తానుసారం నడిచి ఒక మంచి వ్యక్తిత్వం మరియ తల్లిలో ఉన్నది. ఏంటో తెలుసా? ఆ ఇంటి వారి పరువు నా పరువు సమానం. వాళ్ళింటి పరువు పోతే నా పరువు పోయినట్లే అని భావించింది మరియ తల్లి ఆ కానాపల్లి పెళ్లి పందిరిలో. ఇది వ్యక్తిత్వం అంటే. అలాంటి నీతి కలిగిన జీవితం మనలో ఉంటే అదండి నిజమైన సంతోషాన్ని మనకు తెచ్చేది. మామూలుగా మనమేమనుకుంటామంటే, సాధారణంగా వాళ్ళ పరువు వేరు మా పరువు వేరు. వాళ్ళకేముంది పరువు? వాళ్ళ పరువు కంటే మా ఇంటి పరువు, మా ఇంటి మర్యాద చాలా గొప్పదే. ఇది కదా మనం చెప్పుకునే బడాయి మాటలు. ఇవి కదా సాధారణంగా మనుషులు మాట్లాడుకునే గర్వపు అహంకారపు మాటలు. మరియ తల్లిలో ఉన్న నీతి ఏంటంటే, నా పరువు, నా ఇంటి పరువు, ఆ ఇంటి పరువు వేరువేరు కాదు. ఆ ఇంటి పరువు ఎంత ముఖ్యమో, నా ఇంటి పరువు ఎంత ముఖ్యమో, ఆ ఇంటి పరువు కూడా నాకు అంతే ముఖ్యం అని అనుకున్న చోట నిజమైన సంతోషం ఉంటుంది. ఇది లేకనే కదండి, ఇది లేకనే కదా
ఆ ఇంటి మీద బురదలు వేస్తున్నాం, ఆ ఆ ఆ ఆ బిడ్డ మీద బురదలు వేస్తున్నాం, ఆ సంఘం మీద బురదలు వేస్తున్నాం, పక్కింటి వాళ్ళ మీద విమర్శలు, బురదలు. ఎందుకు? మనం ఇంకా బైబిల్ గ్రంథం నేర్చుకోలేదు, ఇంకా మనం మరియ తల్లి ఒడిలో నుండి పాఠాలు నేర్చుకోలేదు, ఇంకా ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో ఇప్పటికే 54 రోజుల పాటు ప్రయాణించిన ఇప్పటికీ ఏమంటున్నామంటే వాళ్ళ పరువు వాళ్ళదే, నా పరువు నాదే. మన పరువు కాపాడుకోవడం కోసం వాళ్ళ పరువులు బజారు పాలు చేసే చెడు సమాజంలో మనం బతుకుతున్నాము. అలా బ్రతికినన్నాళ్ళు నిజమైన సంతోషం రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి వ్యక్తిత్వం ఉంటే, మనలో నీతి ఉంటే అదే శాశ్వతమైన సంతోషాన్ని తీసుకుని వస్తుంది. అననీయ సఫీరాలను చూడండి. ఈ ఇద్దరు కూడా మంచి దంపతులే, భక్తులే. ప్రసంగం విని ఇదిగో మిగతా సంఘస్థుల్లాగా మనం కూడా మన స్థిర చరాస్తులు అమ్మి దేవుడికి, దేవాలయానికి కానుగ్గా ఇచ్చేద్దామని ఆదిలో మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే. కానీ మొదట్లో ఉన్న వ్యక్తిత్వం చివరి వరకు నిలుపుకోలేకపోయారు. మొదటిలో వారిలో ఉన్న నీతి చివరి వరకు నిలుపుకోలేకపోయారు. అమ్మగా వచ్చిన ఆస్తిని చూశారో లేకపోతే ఆ డబ్బులు చూసి ఎంతెందుకు ఇచ్చేద్దామని అనుకున్నారో తెలియదు. కానీ అంతవరకు ఒకే మాట మీద ఉన్నటువంటి అననీయ సఫీరాలు అంతవరకు అబద్ధం అనేది వారి నోటి వెంబడి రానివ్వని అననీయ సఫీరాలు దేవుడు ముందుకొచ్చి అబద్ధమాడడం ప్రారంభించారు. డబ్బు కోసం వారి నీతిని తాకట్టు పెట్టుకున్నారు, ధనం కోసం వారి వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకున్నారు. ఎప్పుడైతే నీతి తప్పారో ప్రియులారా, సంతోషంగా ఉండాల్సినటువంటి భార్యాభర్తలు ఒకే రోజున మరణించాల్సి వచ్చింది. కారణం, నీతి తప్పితే దుఃఖం మిగులుతుంది, నీతిగా బ్రతికితే శాశ్వత సంతోషం దక్కుతుంది. ఓకే, సో హోరు హగిద్గాదు ఈ ప్రాంతంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, సంతోషంగా బ్రతికేద్దాం, బ్రతికినన్నాళ్ళు సంతోషంగా బ్రతకాలిరా బిడ్డ అని ప్రభు అంటున్నాడు. బ్రతికేద్దాం సంతోషంగా, లోకం ఇచ్చే సంతోషం ప్రకారం కాదు, మన లోపల మన అంతరంగంలో ఉన్న హోరు హగిద్గాద్ అనే ఆ దేవుడు, సంతోషాన్నిచ్చే ఆ పర్వతము లాంటి ఆ ప్రభువు మన లోపల ఉంటే లోపల నుంచి వచ్చే సంతోషమే నిజమైన సంతోషం. నెంబర్ 1, నీతి స్వభావం కలిగి జీవిస్తే సంతోషానికి కారణం. అమ్మ మరియ తల్లిలాగా మంచి వ్యక్తిత్వం కలిగి జీవించాలి. దేనికోసమో ఎవరి కోసమో సంసోనులాగా కానీ అననీయ సఫీరాలాగా కానీ మన నీతిని, మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకుంటే వచ్చేది ధనం రావచ్చు, అధికారాలు రావచ్చు, కానీ వాటి వలన శాశ్వత సంతోషం రాదు. ఇది నేర్చుకుందాం. మంచి వ్యక్తిత్వం, నీతి, భక్తి, మర్యాద లోపడ ఉంటే ఆ లోపడ నుంచి వచ్చే సంతోషం నిజమైన సంతోషం. ఇక రెండోది, సమాధానపరిచే స్వభావం ఉంటే మనలో, ఓకే, మన లోపల సమాధానపరిచే స్వభావం ఉంటే అదే శాశ్వత సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనము. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనము. కుట్రలు పన్నువారు తమను తామే వంచించుకొందురు, మంచిని పెంచువారు ఆనందము పొందుదురు. ఏంటంట? సమాజంలో బ్రతుకుతున్నాం, సంఘంలో బ్రతుకుతున్నాం, రోజు చర్చికి వెళ్ళి వస్తున్నాం, రోజు ఒకే వీధిలో ఒకే అపార్ట్మెంట్లో కలిసి బ్రతుకుతున్నాం. ఆ చోట ఒకరికి ఒకరు కుట్రలు పన్నువారు తమ్ము తామే వంచుకునేవారవుతారంట. బైబిల్ గ్రంథం ఏ రోజైనా చదివితే కదా, ఏ రోజైనా ధ్యానిస్తే కదా, వాక్యం అనేది వింటే కదా తెలియడానికి. సమాజంలో చూస్తున్నాం ఏంటో తెలుసా? ఒకరి మీద ఒకరు కుట్రలు పన్నుకోవడం, ఒకింటి మీద ఒకరు, ఒక బంధువుల మీద మరొక బంధువులు, ఒక సంఘస్థుడి మీద మరో సంఘస్థుడు, ఒక విశ్వాసి మీద మరో విశ్వాసి. కుట్రలు పండుకుంటే మనల్ని మనం వంచుకున్న వాళ్ళం అవుతాము. కానీ మంచిని పెంచేవారు ఆనందం పొందుతారు.
ప్రియులారా, ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మన పనేంటంటే, మనం ఎక్కడ ఉంటే అక్కడ మంచిని పెంచే వాళ్ళముగా మనం మారాలి. మన ఇంట్లో గార్డెన్లో, పెరట్లో మొక్కలు ఎలాగైతే పెంచుకుంటామో, మనం ఉంటున్న ఆ వీధిలో, ఆ సంఘంలో, ఆ అపార్ట్మెంట్స్లో మంచిని పెంచి సమాధానపరిచే వాళ్ళముగా ఉంటే, మనము కోరుకున్న హోరు హగిద్గాద్ ఆ సంతోషం మన సొంతం అవుతుంది. ప్రియులారా, ఉదాహరణకి ఇద్దరు తగాదాలు ఆడుకుంటున్నారు. ఆ ఇద్దరు తగాదాలు ఆడుకుంటుంటే చూసి, అబ్బా భలే తిట్టుకుంటున్నారా, భలే కొట్టుకుంటున్నారా అని దూరం నుండి చూసి చోద్యం చూస్తూ మనం లోపలే ఆనందిస్తే అది సునకానందం అంటారో, రాక్షసానందం అంటారో, ఏదో అంటారు మొత్తానికి. ప్రియులారా, ఇద్దరి మధ్య తగాదాలు పెంచేవారికి ఏనాడు ఆనందం ఉండదు. ఇద్దరు బంధువులు విడిపోతుంటే చూద్దాం అని మనసులో కోరుకుంటున్న వారికి ఏ రోజు ఆనందం దక్కదు. ఇద్దరి మధ్య తగాదాలు చూసి వారిని సమాధానపరిస్తే కలిగే ఆనందం చాలా గొప్పదండి. ఆ రోజుల్లో నేను మ్యారేజ్ ట్రైబ్యునల్లో పనిచేసేవాడిని. డయసిస్కి ఉన్న మ్యారేజ్ ట్రైబ్యునల్లో పనిచేసేవాడిని. ఆ రోజుల్లో చాలామంది వచ్చి ఎలాగైనా విడగొట్టేయండి ఫాదర్ అండి, విడగొట్టేయండి, మాకు విడాకులు కావాలి అనేవాళ్ళు. కేణంలో చదువుకున్నది విడగొట్టేయడానికి, విడాకులు ఇచ్చేయడానికి కాదు కదా. అసలు ఏ కెనానికల్ బేస్ లేకుండా, కెనానికల్ ప్రొవిజన్ లేకుండా, ఏ ఇంపెడిమెంట్ కూడా లేకుండా ఇది విడగొట్టడం, ఇది దీన్ని నల్లిఫై చేయడం, క్యాన్సిల్ చేయడం అసంభవం అమ్మా, తప్పదు, మీరు సర్దుకొని పోవాలి అని చెప్తూ ఉంటే కొంతమంది పెద్దలు వచ్చేవారండి. పెద్దలు వచ్చి అలాగంటారేంటండి, కోర్టు కూడా ఆల్రెడీ మనకు ఇది ఇచ్చేసింది. అవును, ఏ కారణం వల్ల విడిపోదాం అనుకుంటున్నారు? ఏంటి బేస్? కోర్టు విడాకులు ఇచ్చింది సరే, చర్చిలో మ్యారేజ్ జరిగిన తర్వాత ఒకరికొకరు మనం ఐక్యపరచాలి కదా. ప్రభు చెప్పిన మాట ఏంటి? దేవుడు కలిపిన జంట మానవ మాత్రుడు వేరుపరచకూడదన్నదే కదా. ఏంటి, ఏ కారణం? స్ట్రాంగ్ రీజన్ లేదు, స్ట్రాంగ్ కారణాలు ఏమీ లేవు. ఏ కారణం అంటే, లేదండి మాకు ఇష్టం లేదు. సిల్లీ రీజన్స్, ఫన్నీ రీజన్స్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము సమాధానపరిచే వాళ్ళముగా ఉండాలి, కలిపే వారముగా ఉండాలి. ఇరువురు మధ్య ఉన్న తగాదాలు పెంచేవారముగా మనం ఉండకూడదు. వివాహాల్లో ఏదో కాపురం అన్నాక ఏ కాపురంలో కష్టాలు ఉండవండి, ఏ భార్యాభర్తల మధ్య చిన్నా చితగా మనస్పర్ధలు రావండి. పెద్దలంగా మనం సర్ది చెప్పాలి. అమ్మా కొంచెం నువ్వే అడ్జస్ట్ అవుతూ ఉండు, అరే బాబు కొంచెం చూసుకోరా, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని మనం సర్ది చెప్పాలి. సమాధానపరిచే చోట నిజమైన ఆనందం ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మనం రోషాలు, పంతాలు, పట్టింపులు, పగలు, నువ్వెంత నేనెంత, నీ బలమంతా నా బలమెంత, ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు మాట్లాడి కొంతమంది పక్కనున్న సైడ్ యాక్టర్స్ పాపం వీళ్ళిద్దరికీ మనసులో బయటికి ఎన్ననుకున్నా పెళ్ళికొడుకి పెళ్ళి కూతురికి కలిసిపోవాలనే ఉంటుంది. ఎక్కడైనా ఏది లేదనుకున్నా కొన్నాళ్ళు కలిసి ఉన్నారు కదా, సరే ఏదో కొన్ని కారణాల వలన గొడవలు జరిగాయి, వీళ్ళిద్దరికీ కలిసిపోవాలని ఉంటుంది. అనవసరంగా ఈ సైడ్ యాక్టర్లందరూ కూడా రెచ్చిపోతూ ఉంటారండి కొన్ని చోట్ల. ప్రియులారా, కలిపే వారముగా మనం మారాలి, సమాధానపరిచే వాళ్ళముగా మనం ఉండాలి. ఇద్దరు స్నేహితుల మధ్య, భార్యాభర్తల మధ్య, అత్తా కోడళ్ళ మధ్య పరచాలే తప్ప, ఐక్యపరచాలే తప్ప, పచ్చగడ్డేస్తే బొగ్గుమనేలాగా మనం వారి మధ్య చిచ్చు రేపకూడదు. వింటున్నారా ఈ మాట? చిచ్చు రేపకూడదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నాబాలు, అబీగయీలు అని ఇద్దరు దంపతులు ఉన్నారండి. ఈ నాబాలు అనేవాడు మొండోడు, మొరటోడు, మూర్ఖుడండి. ఒకరోజు దావీదు ఎవరు? మహారాజు, మహావీరుడు కదా. తాగిన మైకంలో మనోడు ఏం చేస్తాడంటే, నాబాలు అనేవాడు బరువు బాధ్యత ఏం లేదు, పొలం గట్రా ఉంది, పశువులు ఉన్నాయి, వాటిని నమ్ముకోగా వ్యాపారం చేయగా వచ్చిన డబ్బుతో పొద్దస్తమానం తాగడం, తినడం.
అలాంటి మొండోడికి మొరటోడికి దేవుడు చక్కటి భార్యనిచ్చాడు, అబీగయీలు అని, మహామంచిల్లాలు. అయితే పొద్దాస్తమానం పోని భార్యను ఏమంటున్నా సరే అబీగయీలు ఓర్చుకుంటూ సహించుకుంటూ ఉండేది. వీడు తాగిన మైకంలో ఒకరోజు దావీదు దగ్గరికి వెళ్ళి నోటుకొచ్చిందల్లా వాగాడు. నోటుకొచ్చిందల్లా వాగితే దావీదు అన్నాడు, రేపు తెల్లారితే నీ మెడ మీద తల లేకుండా చేస్తాను అని దావీదు శపథం చేసి కోపోద్రిక్తుడై తెల్లారితే నాబాలును చంపడానికి దావీదు బయలుదేరుతున్నాడు. ఈ మాట ఎవరో సేవకుడు ఒకడొచ్చి, అమ్మా, నీ పెనిమిటి నీ భర్త అయిన నాబాలు దావీదు ముందు నోటుకొచ్చిందల్లా వాగాడమ్మా, దావీదు కోప్పడిపోయి ఇదిగో తెల్లారితే చంపడానికి వస్తున్నాడు నీ భర్తని అని సమాచారం అందిస్తే వెంటనే అబీగయీలు ఉత్తమమైన ఇల్లాలండి ఏం చేసిందో తెలుసా? కొన్ని కానుకలు, కొన్ని ఆహార పదార్థాలు, కొన్ని ఫలాలు అన్నీ కూడా గాడిద మీద ఎక్కించుకొని బయలుదేరిందండి. ఎంత త్వరగా బయలుదేరిందంటే అంత త్వరగా బయలుదేరింది. దూరం నుండి దావీదును చూసింది. దావీదు వస్తున్నాడు ఇంకా ఇటువైపు చంపడానికి నాబాలుని. దూరం నుండి చూడగానే గాడిద ఎక్కిన అబీగయీలు దిగి ముసుగేసుకొని సాష్టాంగ ప్రమాణం చేసి దావీదుకు దండం పెట్టి, శరణు శరణు, నా భర్త నాబాలు తెలియక మొరటితనంతో మీ ముందు నోటుకొచ్చిందల్లా మాట్లాడాడు. నా ముఖం చూసి నా భర్తను వదిలేయండి, నా పతికి ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకుంటే ఆమెలో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసి, ఆమె మాట తీరు చూసి, ఆమె ప్రవర్తన, ఆమె నడవడిక చూసి చంపడానికి వచ్చినటువంటి దావీదు ఆమెను దీర్ఘ సుమంగళీ భవ అని అనలేదు, కానీ అలా దీవించి వెళ్ళిపోయాడండి. మీకేమర్థమవుతుంది? ఒకవేళ ఈ అబీగయీలు అనే ఈ ఇల్లాలు సూర్యకాంతం అనుకుందాం, సేవకుడొచ్చి ఈ మాట చెప్పగానే ఏమని ఉండేది? పోనేరా, నేనే చంపేద్దాం అనుకున్నాను నిన్ని, నేను చంపాల్సింది, నేను చేయాల్సింది దావీదు చేస్తున్నాడు కదా, పోనీలే నా చేతికి మట్టి అంటకుండా దావీదు చేత పని కానించేద్దాం, ఇంకా రేపు నుంచైనా వీడి పీడ విరగడైపోతుంది, హ్యాపీగా ఉందాం అని అనుకోవచ్చు కదా. అబీగయీలు ఇక్కడ సమాధానపరుస్తుంది. దావీదుకి నాబాలుకు మధ్య జరిగిన ఆ వివాదాన్ని సమాధానపరుస్తుంది తన ప్రవర్తన ద్వారా, తన మాట తీరు ద్వారా. లేకపోతే మర్నాడు అబీగయీలు ఇంటిలో ఒక చావు లేచేది. ప్రియులారా, మాట జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో ఈ అబీగయీలు మనందరికీ ఒక స్ఫూర్తిదాయకం. మాట అదుపులో పెట్టుకుంది, సమాధానపరుస్తుంది. ఇక సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది. నేను ఓన్లీ రెఫరెన్స్ చెప్తాను, మీరు తర్వాత చదువుకుందరు కానీ జస్ట్ వినండి. అబ్షాలోము దావీదు కొడుకు కదా. దావీదు బ్రతికుండగానే దావీదు కుర్చీ ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని దావీదు సింహాసనం మీద కన్నేసినాడు. ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత రాజు అవ్వడం వేరే విషయం. తండ్రి బ్రతికుండగానే ఎలాగైనా సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని తాపత్రయపడుతున్నాడు అబ్షాలోము. దీనికి కావలసిన ఉపాయం, చక్కటి ఉపాయం కావాలని అహీటోఫెల్ అనేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? అబ్షాలోము. అహీటోఫెల్ వద్దకు వెళ్ళి, ఇదిగో మా తండ్రి అయిన దావీదు మీద నేను తిరుగుబాటు చేయాలనుకుంటున్నాను, ఏదైనా తోచిన ఉపాయం ఉంటే చెప్పు అని అబ్షాలోము కుర్రాడు కదా. ఈ అహీటోఫెలు పెద్దోడు, వయసులో అనుభవజ్ఞుడు, అందుకే ఉపాయం కోసం అడిగాడు. ఈ మాట అనగానే చెప్పండి, మీరు న్యాయం చెప్పండి, అహీటోఫెలు ఏమనాలి? అసలు ఎవరి అహీటోఫెలు అంటే దావీదే ఇతన్ని ప్రధానమంత్రిగా నియమించాడు. ఇతన్ని మంత్రి చేసింది ఎవరంటే అహీటోఫెలును మంత్రిగా చేసింది దావీదే. దావీదు గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తూ ఎవరికి సలహా ఇవ్వాలి? దావీదుకి ఇవ్వాలి కదా. కానీ అబ్షాలోము వచ్చాడని, ఇలా మా నాన్న మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నాను, నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగితే
అహీటోఫెల్ ఏమనాలి? పిచ్చోడు వెంట్రా నువ్వు, మీ నాన్న దావీదు ఎవరనుకుంటున్నావు? వీరుడు, శూరుడు, ధీరుడు. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే ఎలుగుబంటిని, సింహాన్ని చీల్చినవాడ్రా. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే అరివీర భయంకరుడైన గొల్యాతును మట్టి కరిపించినోడ్రా. మీ నాన్నతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవని చెప్పాలి. నంబర్ 1. రెండోది, నువ్వు పిచ్చోడు వెంట్రా అబ్షలోము. ఎవరు? మీ నాన్న దావీదురా. రోజుకు 7 సార్లు దేవుడి దగ్గరికి వెళ్ళి స్తుతిస్తూ 3 సార్లు దేవుణ్ణి ప్రార్థించి దినమునకు 10 సార్లు దేవుడి సన్నిధిలో గడిపినటువంటి మహాభక్తుడు. దేవునికి అత్యంత ప్రియమైనవాడు, దేవుడు ఎన్నుకొనినవాడు, దేవుడు అభిషేకించినవాడు. అలాంటి అభిషిక్తుడి మీద నువ్వెట్లా చేయి చేసుకుంటావు? దేవుడు ఎన్నుకున్న ఇలాంటి భక్తుడి మీద నువ్వెలా తిరుగుబాటు చేస్తావు అని అనాలి కదా. మూడోది, మీ నాన్న దావీదు ఎవరు? శత్రువైన సౌలు కంట కనబడిన చంపేటంత దగ్గరలో ఉంటున్నప్పటికీ కూడా ఒక అభిషిక్తుడి మీద నేను చెయ్యి వేస్తానా అని శత్రువని తెలిసినా కూడా సౌలును వదిలిపెట్టిన ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. శత్రువునే ప్రాణాలతో వదిలేసిన ఇంత మనిషి మీద కుట్రలు పన్నడానికి నీకు మనసు ఎలా వస్తుందిరా? ఇక 4వది, అహీటోఫెల్ ఏమనాలి? అబ్షలోము. ఇవన్నీ ఒక ఎత్తు. దావీదు ఎవరయ్యా? నీ తండ్రి కదా. నీ తండ్రి మీదే తిరగబడాలని, దాడి చెయ్యాలని నీ మనసు ఎలాగా ఒప్పుకుందయ్యా అని బుద్ధి చెప్పాలా లేదా? ఆహా, దాడి చేస్తున్నానని చెప్పంగానే ఈ అహీటోఫెలు వయసు పెరిగింది కానీ బుద్ధి లేనోడు వీడు. తల మీద తెల్లంట్రికలు వచ్చాయి కానీ ఇక బుద్ధి పెరగలేనివాడు అన్నమాట వీడు. ఏం చెప్పాడంటే, తప్పని చెప్పాల్సిన వాడు తప్పుడు సమాచారాలు ఇచ్చాడు, తప్పుడు ఆలోచనలు ఇచ్చాడు. ఏం చెప్పాడో తెలుసా? నా నోటితో నేను చెప్పలేను కానీ, ఇదిగో దావీదుకున్నటువంటి ఉంపుడు గత్తెలు ఉన్నారు కదా, వాళ్ళతో నువ్వు కలిసి పాపం చేయి. చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపిచ్చాడు. కయ్యానికి కాలు దువ్వి తండ్రిని కొడుకుని మధ్యలో రెచ్చగొట్టి వారి మధ్య చిచ్చు రేపి యుద్ధానికి తెరలేపాడు అహీటోఫెలు. సరే, ఎంత చేసావు కదా అహీటోఫెలు, ఎంత చేసి నువ్వు సాధించింది ఏంటి అని అడుగుదాం. ఓకే, ఎంత చేసావు? తండ్రికి కొడుక్కి మధ్య చిచ్చు రేపావు, వారిద్దరిని కలపాల్సిన వాడివి, సమాధానపరచాల్సిన వాడివి, వాళ్ళిద్దరి మధ్య పొల్ల పెట్టావు, వాళ్ళిద్దరి మధ్య నిప్పు రాజేశావు, వాళ్ళిద్దరి మధ్య యుద్ధానికి తెరలేపావు. నువ్వేం సాధించావు ఇవన్నీ చేసి అంటే ఆయన సాధించింది ఇది. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనము. అచ్చట యెరూషలేములో అబ్షలోము అహీతోఫెలు ఉపాయము పాటింపలేదు. అది చూచి అహీతోఫెలు మనస్సు నొచ్చుకొని గాడిదకు జీను వేసి పైనము కట్టెను. నేరుగా తన స్వీయ నగరమును చేరుకొని ఇంటికి పోయెను. తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయెను. అతనిని తండ్రి సమాధిలోనే పాతిపెట్టిరి. వాళ్ళకి వీళ్ళకి మధ్య పొల్లలు పెట్టి సమాధానపరచాల్సిన వాడివి వెడగొడితే చివరికి అహీతోఫెలు ఏం సంపాదించేవయ్యా అంటే మెడకి ఉరేసుకొని తన సొంత ఇంటిలోనే చచ్చిపోయాడు. నిజమైన సంతోషం హోరు హగిద్గాద్ ఎప్పుడొస్తుందో తెలుసా? అహీతోఫెలులాగా వారికి వీరికి మధ్య పొల్లలు పెట్టి లేనిపోయిన మాటలు, కల్పిత మాటలు, గాలి మాటలు, నిందలు, విమర్శలు, ఉన్నవి లేనివి కల్పించుకొని పనిగట్టుకొని పనికి మాలిన ఆకాశరామన ఉత్తరాలు రాసి వారి పేరు వీరి పేరు చెడగొడదామనుకునే అహీతోఫెలులు ప్రతి సంఘములో ఉంటారు. జాగ్రత్త, బహుపరాక్. ఇట్లాంటి బ్యాచ్ ఏం సంపాదిస్తారా బాబు అంటే ఏమీ లేదు. చివరికి అంచెదనాన్న మెడకి ఉరితాడు పడ్డం తప్ప ఏమీ సంపాదించుకోలేరు వాళ్ళు. అహీతోఫెలును మంత్రి చేసింది దావీదే, కానీ దావీదు మీదే కుట్రలు పన్నాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బ్యాచీడు. వింటున్నారా?
తిన్నింటి వాసాలు లెక్కబెట్టే బ్యాచ్. ఎవరు మోచేతి నీళ్లు తాగాడో అహీతోఫెలు ఆ దావీదు మీదే కుట్రలు కుతంత్రాలు పండితే పుట్టగతులు లేకుండా పోయాడు. ప్రియులారా, జాగ్రత్త. అహీతోఫెలులాగా ఎవరు నీ మోచేతి నీళ్లు త్రాగుతూ ఉంటారో వాళ్ళే మన మీద కుట్రలు పన్నుతారు. ఎవరో దూరంగా బయట వాళ్ళు, పరాయి వాళ్ళు కాదు, మన పక్కన ఉన్న వాళ్ళే, పక్కనే ఉంటూ నమ్మిన బంటులాగా ఉంటూ నటిస్తూ. అహీతోఫెలు లాంటి వాళ్ళు ప్రతి ఇంటిలో ఉంటారు, ప్రతి సంఘంలో ఉంటారు. జాగ్రత్త. కానీ జాగ్రత్తగా ఉండి, కానీ ధైర్యంగా ఉండు. ఎందుకో తెలుసా? హోరు హగిద్గాద్ అనే నీతిగల న్యాయాధిపతి నీలోనే ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు ఆయన. దావీదు ప్రార్థన చేశాడండి. అహీతోఫెలు కుట్రలు కుతంత్రాలు పండుతున్నాడని దావీదుకు తెలుసు. దావీదు అనుకుంటే చిన్నప్పుడే ఎలుగును సింహాన్ని చీల్చినవాడు. ఆఫ్టర్ ఆల్ ఈ అహీతోఫెల్ ఎంత. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుడి సన్నిధికి వచ్చి, దేవా, నా వ్యాజ్యమును నీకు అర్పించుచున్నాను, అహీతోఫెలు యొక్క కుట్రలు భగ్నం చెయ్యమని ప్రార్థన చేశాడు. అహీతోఫెలును చంపమని ప్రార్థన చేయలేదు. అహీతోఫెలు యొక్క కుట్రలు కుతంత్రాలు భగ్నం చెయ్యు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఒక మాట చెప్తాను వినండి. ఈ అహీతోఫెలు దావీదు దీపం ఆర్పేయాలనుకున్నాడు. అర్థమైందా? దావీదు దీపం ఆర్పేయాలని అహీతోఫెలు అనుకున్నాడు. కానీ తాము తవ్విన గోతిలో తామే పడిపోయాడు. వాడి దీపం ఆరిపోయింది. దావీదు దీపం ఆర్పేయాలనుకున్నాడు అహీతోఫెలు, కానీ వాడి దీపమే ఆరిపోయింది. మించి ఆర్పేయాలనుకున్న దావీదు దీపం నేటికి కూడా వెలుగుతూనే ఉంది. ఏంటంటే దావీదు దీపం ఇంకా వెలుగుతూనే ఉందా? అంటే దావీదు ఇంకా బతికున్నాడా? అది కాదండి నా ఉద్దేశం. దావీదు గోత్రములో, దావీదు వంశములో పుట్టినటువంటి మన ఆరాధ్య దైవమైనటువంటి యేసు ప్రభువు నేటికి వెలుగుతూనే ఉంటూ తన్ను తానే ప్రకటించుకున్నాడు. నేనే జగతికి జ్యోతి, నేనే లోకమునకు వెలుగు. ఇంకా వెలుగుతూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మన జీవితంలో మన దీపాన్ని ఆర్పేయాలని ప్రయత్నించే అహీతోఫెలు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సమాధానపరచడానికి కాకుండా వెడగొట్టడానికి, చెదరగొట్టడానికి ప్రతి కుటుంబంలో ఒక అహీతోఫెలు ఉంటాడు. జాగ్రత్త. ప్రతి సంఘంలో ఒకరిద్దరు అహీతోఫెలు ఉంటారు. జాగ్రత్త. మనము వారిలా కాకుండా సమాధానపరిచే అబీగయీలులాగా బ్రతుకుదామా? సమాధానపరుద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అప్పుడే నిజమైన శాశ్వత ఆనందం మన సొంతమవుతూ ఉంది. శాశ్వతమైన ఆనందం. సమాధానపరుచుదాం. ఇక మూడోది, ఏది నిజమైన ఆనందం? హోరు హగిద్గాద్. నీతిగా మంచి వ్యక్తిత్వం కలిగి జీవిస్తే అదే నిజమైన ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. రెండోది, ఇద్దరు స్నేహితులనైనా, భార్యాభర్తలనైనా, ఇద్దరు సంఘస్థులనైనా నువ్వు సమాధానపరచాలే కానీ వెడగొట్టకూడదు. సమాధానం ఉన్న చోట నిజమైన సంతోషం దొరుకుతుంది. ఇక మూడోది, పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చే ఆనందం. పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చే ఆనందం మనందరికీ తెలుసు. రోమిలికి వ్రాయబడిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనము. దేవుడు రాజ్యమనగా తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మదేవుడు వసగే నీతి, శాంతి, సంతోషములే. ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడు ఉంటే, దిగి వస్తే ఇంతకు ముందున్న పేదరికమే ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మదేవుడు వస్తే మనం పేదరికంలో బ్రతుకుతున్నా క్రొత్తగా, విభిన్నంగా మనం బ్రతకగలం. పరిశుద్ధాత్మదేవుడు వస్తే ఇంతకుముందు వ్యాపారమే చేస్తూ ఉన్నావు, కానీ నీ వ్యాపారం చేసే విషయంలో, ఆ విధానంలో తేడా కనబడుతుంది. పరిశుద్ధాత్మదేవుడు దిగి వస్తే ఇంతకుముందు ఉన్న అనారోగ్యమే ఉంటుంది, కానీ నీ అనారోగ్యాన్ని అర్థం చేసుకునే కృప పరిశుద్ధాత్మదేవుడు దయచేస్తాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 21లో యేసు ప్రభు యొక్క ఆనందం గురించి మాట్లాడుతూ, ఆయన పండగలకు వెళ్ళినప్పుడు ఆనందించెను అని వ్రాయబడలేదు, భోజనమునకు కూర్చుంటున్నప్పుడు ఆనందించారు అని వ్రాయబడలేదు, ఏదో అద్భుతాలు చేసి ప్రజలు అతన్ని పొగుడుతున్నప్పుడు, ప్రశంసిస్తున్నప్పుడు ఆనందించారు అని రాయబడలేదు. కానీ ఒకచోట
యేసు పవిత్రాత్మ యందు ఆనందించెను అని వ్రాయబడి ఉంది. విన్నారా? నిజమైన ఆనందం, శాశ్వత ఆనందం పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆనందం. ఇక్కడ ఒక మాట ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, ఇంతకుముందు చెప్పానే, ఇంతకుముందు పేదరికంలోనే బ్రతికావు, కానీ హోలీ స్పిరిట్ వచ్చిన తర్వాత పేదరికంలో ఉంటున్నా మన జీవన విధానం మారుతుంది. ఇంతకుముందు ఆరాధన చేసాం, ప్రార్థన చేసాం, జపం చెప్పాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆ ప్రార్థనలో ఆనందంతో చేసిన ప్రార్థన చాలా 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 తేడాగా ఉంటుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని శక్తితో ప్రార్థన చేసేవాళ్ళన్నా, పాటలు పాడేవాళ్ళన్నా, భాషలు మాట్లాడే వాళ్ళన్నా చాలామందికి గేలి వెటకారం అయిపోతుంది. ఇది మీరేదో కామెడీ చేస్తున్నారు అనుకుంటున్నారేమో, ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అని గుర్తించండి. చాలా చోట్ల ప్రసంగాలకు వెళ్తున్నప్పుడు నాకు కొంతమంది గమ్మత్తైన, ఒక వింతైన, విడ్డూరమైన ప్రశ్న వేస్తూ ఉంటారు. కొంతమంది సిస్టర్స్ నాతో అంటారు, ఫాదర్ మీరు కరిస్మాటిక్ ఎక్కడ నేర్చుకున్నారు? ఏంటంటే కరిస్మాటిక్ ఎక్కడ నేర్చుకున్నారంట. అమ్మా, ఒకరు నేర్పితే ఎక్కడో నేర్చుకుంటే వచ్చేది కాదు కరిస్మాటిక్ అన్నది. పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తానుగా ఒక వ్యక్తిని ఒక పనిముట్టుగా వినియోగించుకుంటే వచ్చేది పరిశుద్ధాత్మ, ఆ కరిస్మాటిక్ అనేటువంటిది. ఇంకొంతమంది చెప్తా ఉంటారు, ఫాదర్ మీరు కరిస్మాటిక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఫాదర్, మీరు ఇంకా కరిస్మాటిక్గా మీరు డెవలప్ అవ్వచ్చు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, కరిస్మాటిక్ అంటే భారీ సభలు పెట్టి అద్భుతాలు, స్వస్థతలు ప్రకటించడం. అది కాదు. ఇట్ ఈస్ అ రాంగ్ కొనటేషన్. అసలు ఆల్ ఆఫ్ us ought to be charismatic, you know that. We all of us are supposed to be charismatic and Christomatic. టుడే మా బాలా బిషప్ గారు చెప్తా ఉంటారు సరదాగా, కొంతమంది సిస్టమాటిక్గా ఉంటారంట. ఆయన చాలా చమత్కారంగా ఒకసారి చెప్తా ఈ మాట అన్నారు. ఏమని? ఒక సెమినరీలో ఉన్నప్పుడు ఒక బ్రదర్ అన్నాడంట, నువ్వేం అవ్వాలనుకుంటున్నావంటే, నేను గురువు అయిన తర్వాత సిస్టమాటిక్గా ఉండాలనుకున్నాడంట. ఓకే. ఇంకో బ్రదర్ అన్నాడంట, నువ్వేం అవ్వాలనుకుంటున్నావంటే, నేను కరిస్మాటిక్ అవ్వాలనుకున్నాడంట. ఇంకా మూడో వాడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఒకడు సిస్టమాటిక్ అన్నాడు, ఇంకోటి కరిస్మాటిక్ అన్నాడు. మూడో బ్రదర్ అన్నాడంట, నేను ఆటోమేటిక్గా ఉంటానన్నాడంట. అది మా బాలా బిషప్ గారు చెప్తేనే అందంగా ఉంటుందేమో. నేను ఆటోమేటిక్ అయితే సిస్టమాటిక్గా ఉంటాను ఒక్కోసారి, లేకపోతే కరిస్మాటిక్గా ఉంటాను, ఎలా పడితే అలా ఉంటానని. ఆటోమేటిక్ అంటే ఆయన ఈ జోక్ చెప్పినప్పుడే నాకు ఇంకోటి కూడా మదిలో మెదిలింది. సిస్టమాటిక్గా ఉన్నా లేకపోయినా పర్వాలే, కరిస్మాటిక్గా ఉన్నా లేకపోయినా పర్వాలే, ఇంక ఈ ఆటోమేటిక్ సంగతి దేవుడెరుగు. మనమందరము క్రిస్టోమాటిక్గా ఉండాలి. క్రీస్తు కేంద్రిత జీవితం కలిగి మనము జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందాన్ని ఎప్పుడు దయచేసి వెటకారంగా తీసుకోవద్దు, వేలాకోలంగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కరము వీ హ్యావ్ రిసీవ్డ్ ద సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరము పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యము ద్వారా పరిశుద్ధాత్మ వరముద్రను పొందిన వాళ్ళమే. అండ్ వీ సపోజ్ టు బి కరిస్మాటిక్, వీ సపోజ్ టు బి క్రిస్టోమాటిక్. క్రీస్తును అందించే పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందాన్ని మనం అనుభవించి ప్రతి ఒక్కరికి పంచేవారమై ఉండాలి. రోమిలకు వ్రాయబడిన లేఖ 15వ అధ్యాయము 3వ వచనము, ఏలైనా క్రీస్తు తనను తాను, 2వ వచనం నుంచి చదువుకుందాం. మనలో ప్రతి వ్యక్తియు తన సహోదరుని మేలు కొరకు, వాని క్షేమాభివృద్ధి కొరకు వానిని సంతోషపెట్టవలెను. ఏలైనా క్రీస్తు తనను తాను సంతోషపెట్టుకొనలేదు. పరిశుద్ధాత్మ వచ్చిన వారిలో ఉన్న స్వభావం ఎలాగుంటుందో తెలుసా? క్రీస్తులాగా,
క్రీస్తు తనను తానే సంతోషపరచకుండా ఇతరులను సంతోషపరచుటకు వారి మీద ఉన్న నిందను తన మీద వేసుకున్నాడు. ఇది పరిశుద్ధాత్మ ఇచ్చే ఆనందం, సంతోషం. హోరు హగిద్గాద్, బ్రతికేద్దాం సంతోషంగా అన్నాం కదా. పరిశుద్ధాత్మ ఇచ్చే సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? క్రీస్తు ఇతరుల మీద ఉండాల్సిన పాపమనే నిందను, శాపపు నిందను తన మీద వేసుకున్నాడు. బ్రతికేది మన కోసం, మన సంతోషం కోసం మాత్రమే కాకుండా ఇతరులను సంతోషపరచడానికి క్రీస్తులా బ్రతకాలి. అది హోలీ స్పిరిట్ ఇచ్చే ఆనందం. మనం హ్యాపీగా ఉందాం. మనం హ్యాపీగా ఉండడం మాత్రమే కాదు, ఇతరులను హ్యాపీగా ఉంచాలి. ఇతరులను హ్యాపీగా ఉంచడం కోసం ఒక్కొక్కసారి ఆ నిందలేవో మన మీదే వేసుకోవాలి. ఆ కష్టాలు, బాధలేవో మనం పడినా, మన హ్యాపీనెస్ తగ్గిపోయినా ఇతరులు హ్యాపీగా ఉండాలి అని కోరుకోవడమే హోలీ స్పిరిట్ ఇచ్చే ఆనందం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సింపుల్గా ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను. భోజనాల దగ్గర కూర్చుంటాం. అమ్మ కమ్మగా అన్నం వండింది. బిర్యానీయో, కోకోనట్ రైసో, చికెన్ కర్రీ వండింది. పిల్లలకి బాగా నచ్చింది. అమ్మ బాగా వండింది. వడ్డించారు ప్లేట్లలో. అమ్మ ఇంకా వడ్డిస్తూనే ఉంది. పిల్లలు చాలా రుచికరంగా ఉంది కదా అని ఫాస్ట్గా స్పీడ్గా లాగించేసి అమ్మ ఇంకా, వరుసగా నలుగురు పిల్లలు అమ్మ ఇంకా అన్నారు. తల్లి కదా, మళ్ళా వడ్డించింది. మళ్ళా ఒక రౌండ్ అయ్యేసరికి మన వాళ్ళు మరి మంచి కరువులో ఉన్నారో ఏంటో తెలియదు కానీ అమ్మ బాగుందమ్మా, భలే ఉందమ్మా అని అన్నం తినటం లేదు, అన్నం మింగేస్తున్నారు వాళ్ళు. తల్లికి ఉందో లేదో చూడద్దా? అన్నం రుచికరంగా ఉంది, కరెక్టే. అన్నం బాగా ఉంది, కరెక్టే. అన్నం వడ్డిస్తుంది కదా అని తినేస్తున్నాం, కరెక్టే. భోజనాల వద్ద కూర్చున్నప్పుడు వడ్డించే వ్యక్తికి ఇంకా ఉందో లేదో ఒక్కసారి ఇతరుల గురించి కూడా ఆలోచించాలి కదా. మన కడుపు నిండితే సరిపోదు, వడ్డించేవారి, వండేవారి కడుపు కూడా నిండిందో లేదో చూడడమే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సంతోషం. ప్రియులకు దేవుని బిడ్డలారా, హోలీ స్పిరిట్ ఇచ్చే సంతోషం ఏంటో తెలుసా? ఇతరులను సంతోషపరుస్తాడు. తమ సంతోషాలను త్యాగము చేసుకోనైనా సరే ఇతరులను సంతోషపరుస్తారు. నాకు బాగా తెలిసిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళకి నెల ఆదాయం ఎలా చూసినా నెలకొచ్చే ఆదాయం 15,000. అందులో ఇంటద్దులు కట్టుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. 15,000 ఈ రోజుల్లో ఎంతో మీకు తెలుసు. 15,000. ఈ 15,000లో మీరు నమ్ముతారో లేదో 2 పిల్లల్ని చదివిస్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సహాయం ఉన్నా లేకపోయినా ఎంతైనా 2 పిల్లల్ని చదివించడం అంటే వాళ్ళకి తిండి పెట్టడం, వాళ్ళకి బట్టలు కొనివ్వడం, వాళ్ళ ఆలనా పాలన. 2 అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు. నేను ఒకసారి అడిగాను, మీకు వచ్చేదే 15,000 చాలని జీతం కదా, మరి అందులో 2 పిల్లల పోషణ ఇది అదనపు భారం కాదా అంటే, అందులో వచ్చే ఆనందం వేరు ఫాదర్. ప్రియులారా, సామాన్యమైన సాధారణ క్రైస్తవులు వాళ్ళు, సాధారణ క్రైస్తవులు, కానీ నాకొక గొప్ప కనువిప్పు కలుగు చేశారు వాళ్ళు. సాధారణమైన చాలని జీతం ఉన్నా ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, మేము సంతోషంగా ఉండేదానికంటే ఆ పిల్లల కోసం మేము నెలకు మహా అయితే 2-3 వేల రూపాయలు ఖర్చు పెడతాం. ఆ 2-3 వేల రూపాయలు ఉంటే 1-2 సార్లు బిర్యానీ తెచ్చుకుంటాము, లేకపోతే ఒక సినిమాకి వెళ్ళేసి వస్తాం, లేకపోతే బీచ్కి వెళ్ళొస్తే అయిపోయింది. కానీ అది త్యాగం చేసుకొని అదేదో వాళ్ళకి పెడితే బీచ్కి వెళ్ళినా రాని సంతోషం, సినిమాకి వెళ్ళినా రాని సంతోషం, 2 చికెన్ దమ్ బిర్యానీలు తిన్నా రాని ఆనందం వాళ్ళకిస్తే సంతోషంగా ఉంది ఫాదర్. మనం త్యాగం చేసుకొని ఇతరులను ఆనందపరిస్తే అది నిజమైన హోలీ స్పిరిట్ ఇచ్చే త్యాగం. ప్రియులకు దేవుని బిడ్డలారా, తాను ఏడుస్తున్నా ఇతరులను నవ్వించాలి, తాను ఏడ్చి ఇతరులను ఏడిపించాలి అని అనుకోవడం లోకానుసారం. తాను ఏడుస్తున్నా ఇతరులు సంతోషంగా ఉండాలి అని కోరుకోవడం పరిశుద్ధాత్మ ఇచ్చే స్వభావం. తాను బాధపడుతున్నా ఇతరులు బాధపడితే చూడలేడు కదా, అతనిలో పరిశుద్ధాత్మ సంతోషం ఉంది. తాను ఏడుస్తున్నా ఇతరులు ఏడిస్తే చూడలేకుండా ఉన్నాడు కదా,
అతడిలో పరిశుద్ధాత్మ సంతోషం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, హోలీ స్పిరిట్ లేకపోతే ఏం చేస్తారో తెలుసా? తమకు నచ్చినట్లు తోచినట్లు బతికేస్తూ ఉంటారు. ఎవరలా పోతే మాకేంటండి, మా డబ్బు మా ఇష్టం. ఎవరు అన్నారు కదా, నా వార్తలు నా ఇష్టం, ఒక టీవీ ఛానల్. హోలీ స్పిరిట్ లేకపోతే మాటలు ఎట్లా ఉంటాయంటే, మా డబ్బు మా ఇష్టం అండి, మా ఇల్లు మా ఇష్టం అండి, మా బతుకు మా ఇష్టం. పరిశుద్ధాత్మ లేకుండా వచ్చే బ్రతికే ఆ బ్రతుకే కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరలా పోయినా మా సంతోషమే ముఖ్యం అనే బ్రతికే బ్రతుకు అది నిజమైన బ్రతుకు కాదు. ఈ యాత్రలో, నిరీక్షణ యాత్రలో ఉన్న మనం పరిశుద్ధాత్మ ఇచ్చే సంతోషం, ఆ శాశ్వత ఆనందం కోసం బ్రతుకుదాం. ప్రియులారా, నన్ను ఒక ప్రశ్న అడగనిస్తారా? మీ బట్టి మీ తల్లిదండ్రులు సంతోషంగానే ఉన్నారా? భర్తలను అడుగుతున్నాను, భర్తలారా, మిమ్మల్ని చూసి మీ భార్యలు నిజంగా సంతోషంగానే ఉన్నారా? భార్యలారా, మిమ్మల్ని చూసి మీ భర్తలు నిజంగా సంతోషంగానే ఉన్నారా? తోడబుట్టిన వాళ్ళని అడుగుతాను. ప్రియులారా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు, కలిసి ఆడుకున్నారు, పెరిగి పెద్దయ్యారు. ఒకరినొకరు నిజంగా సంతోషంగా ఉన్నారా? సంఘస్థులను ఒక మాట అడగాలనుంది. ఒకే దేవాలయంలో ఒకే దేవుణ్ణి ఒకే విశ్వాసముతో ఆరాధిస్తున్నాం, ఒకే పాట పాడుతున్నాం, ఒకే ప్రార్థనలు చేస్తున్నాం. ఒకే మనసుతో జీవిస్తున్నామా? ఒకే వ్యక్తిత్వం కలిగి జీవిస్తున్నామా? అందరము ఒకే భావంతో ఒకే సంతోష సమాధానాలు పంచుకొని జీవిస్తూ ఉన్నామా? ఒకసారి దేవుడు అంటున్నాడు, ఈ యాత్రలో బతికేద్దాం సంతోషంగా. ఆ సంతోషం లోకములో ఉన్న వాటి నుండి వచ్చేది కాదు, నీ లోపల నుండే రావాలి. నీ వ్యక్తిత్వం, నీ నీతి నుండి రావాలి. నీలో ఉన్న ఆ సమాధానపరిచే ఆ వ్యక్తిత్వం బట్టి రావాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఇచ్చే సంతోషం బట్టి రావాలి. చివరిగా ఒక మాట, నిజమైన సంతోషం రావాలి అంటే ఉపవసించే స్వభావం ఉండాలి. ఉపవసించే స్వభావం, అదే సంతోషానికి కారణం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనము. 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాస దినములు ఇక మీదట యూదా ప్రజలకు సంతోషకరములను ఆనందప్రదములనైన ఉత్సవ దినములు అగును. మీరు మాత్రము శాంతిని సత్యమును ప్రేమింపుడు. ప్రియులారా, ఇజ్రాయేలీలు ఒక నియమం పెట్టుకున్నారు. ఇక నుండి ప్రతి సంవత్సరం 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో మనం ఉపవాసం ఉందాం. ఇజ్రాయేలీలు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఇదే, వారి సంతోష రహస్యం. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాం కదా. ఏంటి బూస్ట్ కాదు, ఉపవాసం, ఉపవసించి ప్రార్థించే ఆ జీవితం. ఇజ్రాయేలీలు ఒక రూల్, ఒక నియమం పెట్టుకున్నారు. ప్రియులారా, మీ ఇంటిలో కూడా ఒక నియమం పెట్టుకోవచ్చు కదా. మీరు కూడా వ్యక్తిగతంగా ఒక నియమం పెట్టుకోవచ్చు కదా. వారంలో ఒక శుక్రవారం ఈ పూట మా ఇంట్లో ఉపవాసం. నియమం, ఉపవాస నియమం ఉంటే అది సంతోషానికి కారణమవుతుంది. ఉపవాసము అంటే ఒక అన్నాన్ని మానేసో ఇంకోటి మానేసో దేవుడికి దగ్గరగా ఉండడం. ఉపవాస స్వభావం ఏంటో తెలుసా? శరీరాన్ని నలుగగొట్టుకొని దేవుడి సన్నిధిలో కన్నీటి ప్రార్థనలో గడపడమే ఉపవాసం. దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు ప్రియులారా, మీరు కార్చే కన్నీటి బొట్టు ఒక్కటైనా దేవుడి సన్నిధిలో దేవుడి పాదాలు తాకాలని కోరుకోవాలి. అలా కన్నీటితో చేసే ప్రార్థన, అలా కడుపు చంపుకొని నిద్ర మానుకొని దేవుడి సన్నిధిలో నువ్వు ఆరని జ్యోతిగా వెలిగితే దేవుడు శాశ్వత ఆనందాన్ని ఇస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉపవాస నియమం, ఉపవాస నియమం. ఆరోగ్యం సహకరించలేదా? పోనీ నెలకు ఒక్కసారైనా, ఒక్కరోజైనా కంప్లీట్గా ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో గడుపుతాను. ఒక నియమం పెట్టుకోండి. కుటుంబంలో అందరూ ఒక నియమం పెట్టుకుందాం. వారానికి ఒక్కసారి కాకపోయినా, లేకపోతే నెలకొక రోజు వీలైతే ఏదో ఒక రోజు అందరికీ సెలవు ఉన్నప్పుడు ముందుగానే క్యాలెండర్ చూసుకోండి.
ఏదైనా ఒక పబ్లిక్ హాలిడే ఉంటుంది కదా, ఆ రోజు ఒక పూట ఉపవాసం ఉండండి. ఒక పూట ఉపవాసం ఉండి ఆ రోజు 1 గంట సేపు కుటుంబం అంతా మా గృహాలలోనే కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. వీలైతే అదే రోజు కుటుంబం అంతా కలిసి దేవాలయానికి వెళ్ళి మంచి పాప సంకీర్తనము చేసి దివ్య బలి పూజ పూర్తిగా చూడండి. యేసు పవిత్ర హృదయం గురించి మన యూట్యూబ్లో ఉంటుంది, అక్కడ నేను చెప్పాను. యేసు పవిత్ర హృదయానికి మళ్ళా మనం అర్పించుకుంటే, మరియ తల్లి నిష్కలంక హృదయానికి మళ్ళా మనం అర్పించుకుంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా పాప విముక్తి మనకు దొరుకుతుంది. ఈ విషయం గమనించండి. కాబట్టి ఒక నియమం పెట్టుకుందాం. ఉపవాసము ద్వారా దేవుడిచ్చే శాశ్వత ఆనందం. చివరిగా 2 మాటలు చదివి ముగిస్తాను. కీర్తనల గ్రంథం 126వ కీర్తన, 126వ కీర్తన 1 నుండి 5 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. నేను మాత్రం 126వ కీర్తనలో 5వ వచనం చదువుతున్నా. కన్నీళ్లు విడిచుచూ విత్తువారు పాటలు పాడుచూ పంట కోసుకుందురు. విన్నారా? ఏడ్చుచూ విత్తుటకు విత్తనములెత్తుకొని పోయిన వారు, 6వ వచనము, ఆనందముతో పాటలు పాడుచు పనలతో తిరిగి వత్తురు. దేవుడి సన్నిధిలో మనము కన్నీటి ప్రార్థన చేస్తే, ఉపవాసముండి ప్రార్థన చేస్తే, ఖాళీగా దేవుడి సన్నిధికి వెళ్తావు, తిరిగి వచ్చేటప్పుడు పనలతో, ఆనందముతో, పనలు అంటే ధాన్యపు పనలు కోస్తాం కదా కోతలో, ఆ పనలతో సమృద్ధిగా తిరిగి నీ ఇంటికి వస్తావు అని ఈ మాటకు అర్థం. 92వ కీర్తన 4వ వచనము, 92వ కీర్తన 4వ వచనము, ప్రభూ నీ చేయుదములకు గాను నేను ఆనందింతును, నీ కార్యములకు గాను నేను సంతసముతో పాటలు పాడుదును. నిజమైన సంతోషం ఎలా వస్తుందంట? దేవుడు కార్యం చేస్తే మనకు నిజమైన సంతోషం దొరుకుతుంది. కావున ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో హోరు హగిద్గాదు, ద 28th స్టేషన్ ఇన్ దేర్ ఎక్సడస్, 28వ స్థలం బెన్యాకాను అనే ప్రాంతము నుండి వారు హోరు హగిద్గాదు అనే ప్రాంతానికి చేరారు. ఒకసారి వివరిస్తాను. బెన్యాకాను అంటే నీవు బాధకు కారణం నీవేనా అని నిన్నటి రోజున ధ్యానించాం. ఈరోజు హోరు హగిద్గాదు అనగా బ్రతికేద్దాం సంతోషంగా. నువ్వు హ్యాపీగా ఉండు, అందరినీ హ్యాపీగా ఉంచు. ఒకవేళ ఇతరులను హ్యాపీగా ఉంచడం కోసం నువ్వు ఏడు, కానీ వారిని ఏడిపించద్దు. నువ్వు బాధపడు, కానీ వారిని బాధ పెట్టకు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే శాశ్వత ఆనందం అని విన్నాం ప్రియులకు దేవుని బిడలారా. కాబట్టి బ్రతుకేది ఎన్నాళ్ళో మనకు తెలియదు. ఈ జీవిత యాత్ర ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలుసండి. కరోనా సమయంలో ఎంతమంది ఆప్తులను కోల్పోయాం. ఇదిగో మళ్ళా అలాంటి మహమ్మారులు వస్తున్నాయని ఆ నోట ఈ నోట వింటున్నాం. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు ప్రియులారా. బ్రతికే కొద్ది దినాలైనా సంతోషంగా బ్రతికేద్దాం, 10 మందిని సంతోషంగా ఉండనిద్దాం. హోరు హగిద్గాదులో ఈ యాత్రలో ప్రయాణములో దేవుడు కోరుతున్నది ఇదే. అలా శాశ్వత ఆనందం దొరికేది ఈ లోకములో నుండి వచ్చేది కాదు. లోపల ఉన్న హోరు హగిద్గాద్ అనే ఆ దేవుడు మన లోపల ఉన్న నీతిని, మనకు మంచి వ్యక్తిత్వాన్ని చూసి శాశ్వత ఆనందాన్ని ఇస్తాడు. నెంబర్ 1. రెండోది, మనలో సమాధానపరిచే స్వభావం ఉంటే నిజమైన సంతోషాన్ని ఇస్తాడు. నెంబర్ 3, మనలో పరిశుద్ధాత్మ శక్తి నిండి ఉంటే సంతోషం, సమాధానం దొరుకుతుంది. నెంబర్ 4, మనకు రోజు, నెలలో 1 రోజైనా ఉపవాస నియమం, కన్నీటి ప్రార్థన అనే నియమం మనకుంటే దేవుడు మన జీవితంలో సంతోషాలతో నిండిన ఘనకార్యాలు చేస్తాడు అని మనం ఇంతవరకు విన్నాం. హోరు హగిద్గాదులో ఉన్న ఈ దేవుడు మనం చేసే ఈ యాత్రలో మనం సంతోషంగా ఉందాం. మన తోటి యాత్రికులను కూడా సంతోషంగా బ్రతకనిద్దాం. కలిసి మన లక్ష్యం, మన గమ్యం, మన గురి అయినటువంటి పరలోక కణాన్ని సంతోషంగా చేరుకుందాం, సంతోషంగా బ్రతుకుదాం. దేవదేవుడు మనందరినీ దీవించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో వారి 28వ స్థలములో
హోరు హగిద్గాదు అనే ప్రాంతానికి వారిని తీసుకుని వచ్చి వారితో పాటు మాకు ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు ఈరోజు నేర్పినందుకు స్తోత్రాలు. బ్రతికేద్దాం సంతోషంగా అనే ఈ ధ్యానాంశంతో మా అందరి హృదయాలు తాకినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. దయగల దేవా తండ్రి, మా జీవితంలో ఎంత సంతోషంగా బ్రతుకుదామనుకున్నా ఏదో సమస్య, ఏదో ఇబ్బంది, ఏదో అనుమానం, ఏదో మనస్పర్ధ ప్రతిరోజు సంతోషంగా బ్రతకాలనుకుంటున్న మా జీవితాలకు ఆటంకంగానే బ్రతుకుతున్నాయి. అనేకసార్లు సంతోషంగా బ్రతకాలన్న ఉద్దేశంతో లోకం వైపు, ధనం వైపు, మద్యం వైపు చూసిన సందర్భాలు కూడా లేకపోలేదు. దేవా, అవన్నీ అశాశ్వతమైన తాత్కాలికమైన సంతోషాలని మేము గుర్తించాం. శాశ్వతమైన సంతోషం పుట్టించేవాడవు నీవేనని మేము నమ్ముతూ మాలో మంచి వ్యక్తిత్వాన్ని, మంచి స్వభావాన్ని పుట్టించమని, తద్వారా నిజమైన సంతోషం కలిగి జీవించే అనుగ్రహము దయచేయమని, మేము తగాదాలు పెంచేవారముగా కాకుండా మంచిని పెంచేవారముగా మమ్ము దీవించమని, విడగొట్టేవారముగా కాకుండా సమాధానపరిచేవారముగా మమ్ము ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము. పరిశుద్ధాత్మదేవా, మాలోనికి వచ్చి మాకు కావలసిన సంతోషాన్ని దయచేయండి. ప్రభువా, ఉపవసించి కన్నీటి ప్రార్థన చేసి మీరు దయచేసే శాశ్వత ఆనందానికి మమ్మందరినీ పాత్రులుగా మలుచుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.